Hi everyone, welcome back to the channel Unique Study Circle. This is your English educator Ameer. Guys, welcome back to one more grandest explanation of Group 4 examination. English part complete practice కోసం ఏం చేసిన కొన్ని గ్రాండెస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్లో మీరు ఒక వీడియో ఇప్పుడు చూస్తున్నారు. ఇలాంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసేసి ఉన్నాయి. మీరు కావాలంటే ఒకవేళ ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఈ వీడియో విన్న తర్వాత ఇప్పుడు చెక్ చేయాలి. ఓకేనా? రైట్ గైస్, యాజ్ యూ ఆల్ నో, ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ వస్తాయి. అది కూడా ఎక్కువ నెంబర్లోనే వస్తాయి, 25 మార్క్స్. ఆ 25 to 30 మార్క్స్ వచ్చే ఇంగ్లీష్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి అనే విషయం పైన ప్రాక్టీస్ సెషన్స్ అనేవి కంటిన్యూస్గా కండక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ వచ్చే క్వశ్చన్స్ని మీరు ఏం చేస్తారంటే ఈ 25 మార్క్స్ పైన ఏదైతే క్వశ్చన్స్ నేను చెప్తానో మీకు ఇస్తానో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. వాటిని సీరియస్గా మీరు ఎగ్జామినేషన్ ఎన్విరాన్మెంట్లో ఉన్నట్టే ఫీల్ అయ్యి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్లో అంతే ఎక్కువ స్కోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసరికి సూపర్ న్యాచురల్ ఎబిలిటీ అవసరం లేదు, మీ దగ్గర సూపర్ పవర్ ఉండాల్సిన అవసరం లేదు, మీరు ఒక సూపర్ హీరో అవ్వాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో మార్క్స్ స్కోర్ చేయాలంటే చాలా నార్మల్గా ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా స్కోర్ చేయొచ్చండి, ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఒక కీ ఉంది, గుర్తుపెట్టుకోండి, అదేంటి అంటే ప్రాక్టీస్. ఓకే, ఎవరైతే నిజంగా బాగా ప్రాక్టీస్ చేస్తారో ఇంగ్లీష్కి వచ్చేసరికి వాళ్ళకి మార్క్స్ వస్తాయి. డైలీ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ చేయాలి, డైలీ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ చేయాలి. ఈ రెండు చేస్తే చాలు. ఓకేనా? మీకు 25 మార్క్స్ వస్తాయి. కూల్ కదా? సో లెట్ us గెట్ స్టార్టెడ్. ఓకే, సో పారాగ్రాఫ్స్లో మీకు 15 మార్క్స్ వస్తాయి కదా. ఆ 15 మార్క్స్లో ఒక్కొక్క పారాగ్రాఫ్కి 5 మార్క్స్ వస్తాయి కాబట్టి 3 రీడింగ్ కాంప్రిహెన్షన్స్ మనం చేయాలి. ఆ 3 రీడింగ్ కాంప్రిహెన్షన్స్ 1 by 1 డిస్ప్లే చేసుకుంటూ వెళ్తాం. మీరు వీడియో పాజ్ చేసేసేయండి, ఒకసారి ఇదంతా చదువుకోండి. చేశారు కదా? అండ్ వీడియో పాజ్ చేయండి, ఇదంతా చదువుకోండి. చేశారు కదా? ఆ తర్వాత నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. దీని తర్వాత ఆ క్వశ్చన్స్ని మనం కలిసి ఆన్సర్ చేద్దాం. వాట్ ఈస్ ఇట్? క్వశ్చన్ కూడా డిస్ప్లే చేసినాక ఇలా పాస్ చేయాలి, ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినాలి. డన్. సో ఒకసారి మీకు నీట్గా మీరు చదివేశారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా, చూడండి. రైట్, హియర్ ఇట్ గోస్. అ క్రూషియల్ ఎలిమెంట్ దట్ డిఫైన్స్ ద సోప్ opera is the open-ended nature of the narrative. With stories spanning several episodes, one of the defining features that makes a television program of a soap opera, according to Albert Moran, is that form of television that works with a continuous open narrative. Each episode ends with a promise that the storyline is to be continued in another episode. సింపుల్గా చెప్పాలంటే డిస్కషన్ అంతా దేని గురించి అంటే ద హోల్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇస్ గన్ రివాల్వ్ అరౌండ్ ద కాన్సెప్ట్ కాల్డ్ సోప్ ఆపెరా. సోప్ ఆపెరా అంటే ఏదో లేదండి, సింపుల్. సోప్ ఆపెరా అంటే మీరు సింపుల్గా దీన్ని ఇమాజిన్ చేసుకోండి, ఇట్స్ అ సీరియల్. ఏమనుకుంటారు దీన్ని మీరు? సీరియల్. ఆ సీరియల్ ఇన్ విచ్ అ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ రియల్ లైఫ్ పర్సన్స్ ఆర్ రియల్ లైఫ్ స్టోరీస్ ఆఫ్ పీపుల్. ఓకేనా? కామన్గా రియల్ లైఫ్లో స్టోరీస్ ఎలా అయితే మనుషుల లైఫ్లో జరుగుతాయో ఆ కథల్నే ఎపిసోడ్ బై ఎపిసోడ్ మీకు చూపిస్తే దాన్ని అంటాం సోప్ ఆపెరా. సింపుల్గా మీరు సీరియల్ అర్థం చేసుకోండి. ఓకేనా? ఓపెన్ ఎండెడ్ నేచర్ ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశాడు. ఓపెన్ ఎండెడ్ నేచర్ తెలుసు కదా? ఎప్పుడైనా కూడా సీరియల్ స్టార్ట్ అయింది అంటే ఒకసారి స్టార్ట్ అయితే అది ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. ఒక ఎపిసోడ్కి నెక్స్ట్ ఎపిసోడ్కి, ఒక ఎపిసోడ్కి నెక్స్ట్ ఎపిసోడ్కి కనెక్షన్స్ ఉంటాయి. ఒకసారి స్టార్ట్ చేస్తే చూస్తూ ఉంటాం మనం. ఓపెన్ ఎండెడ్ నేచర్ ఉంటుంది స్టోరీలో, నేరేటివ్లో. కరెక్ట్ కదా? సో ఇదంతా దాని గురించి మాట్లాడుతుంది. సో ఇట్స్ అ టెలివిజన్ ప్రోగ్రామ్, ఇట్స్ అ సీరియల్, యూ కెన్ కాల్ ఇట్. సోప్ ఆపెరా అంటే ఒక సీరియల్ అనమాట. రైట్, నెక్స్ట్ వన్. ఇన్ 2012, రాబర్ట్ లాయిడ్ ఆఫ్ ద లాస్ ఏంజలీస్ టైమ్స్ wrote of daily dramas. Although melodramatically eventful, soap operas such as this also have a luxury of space that make them seem more naturalistic. ఓకేనా? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు యాక్చువల్గా. ఒక బెనిఫిట్ ఏంటి అంటే స్టోరీ రైటర్స్ ఎవరైతే సీరియల్స్ రాస్తారో, సోప్ ఓపెరాస్ రాస్తారో, వాళ్ళ దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే దే హ్యావ్ అ లగ్జరీ ఆఫ్ స్పేస్. టైం కన్స్ట్రెంట్ లేదు, విత్ ఇన్ టైం ఫినిష్ చేయాల్సిన అవసరం లేదు, ఇంత టైంలోనే మీరు స్టోరీని చెప్పాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ అ లగ్జరీ ఆఫ్ స్పేస్, అవునా కదా? రైట్, దట్ మేక్స్ దెమ్ సీమ్ మోర్ న్యాచురలిస్టిక్. దానివల్ల ఏమవుతుందంటే స్టోరీ చాలా న్యాచురలిస్టిక్గా మీరు చూపించగలరు. చిన్న 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 స్టోరీస్ని కూడా చెప్పగలరు, చిన్న చిన్న క్యారెక్టర్తో కూడా డైలాగ్స్ చెప్పించగలరు. కరెక్ట్ కదా? ఇండీడ్ ద ఎకానమిక్స్ ఆఫ్ ద ఫార్మ్ డిమాండ్ లాంగ్ సీన్స్. ఇప్పుడు చూడండి, ద ఎకానమిక్స్ డబ్బు పరంగా చూస్తే యాక్చువల్గా ఏ సీరియల్ తీసుకున్నా కూడా, ఏ సోప్ ఆపెరా తీసుకున్నా కూడా దాంట్లో లాంగ్ సీన్స్ ఉండడం అవసరం.
అంతే కదా. షార్ట్ సీన్స్ ఉంటే ఫాస్ట్గా ఉంటే అది సినిమా అయిపోద్ది కదా. సీరియల్లో మీరు చూడండి చిన్న చిన్న విషయాల్ని చాలా ఎలాబరేటెడ్ వేలో చెప్పడం జరుగుతుంది అవునా. లాంగ్ సీన్స్ ఉండాలి. అండ్ కన్వర్జేషన్స్ దట్ ఆర్ 22 ఎపిసోడ్స్ పర్ సీజన్ వీక్లీ సిరీస్ మైట్ డిస్పెన్స్ విత్ half a dozen lines of a dialogue may be drawn out. డైలాగ్స్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక్కొక్క సీజన్లో మినిమం ఇన్ని ఎపిసోడ్స్ ఉంటాయని చెప్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఇండియాకి వచ్చేసరికి చూస్తే 22 ఎపిసోడ్స్ ఏంటి అన్న, ఎన్నో మీకు నియర్లీ 50-100 ఎపిసోడ్స్ దాకా ఉండే సీరియల్స్ కూడా ఉంటాయి అవునా కదా, రైట్. సో ఇప్పుడు చూడండి, డజన్ లైన్స్ ఆఫ్ డైలాగ్ మే బి డ్రాన్ అవుట్ యాజ్ హియర్ ఫర్ పేజెస్. యూ స్పెండ్ మోర్ టైమ్ ఈవెన్ విత్ ద మైనర్ క్యారెక్టర్స్. చూడండి మీరు ఈవెన్ మైనర్ క్యారెక్టర్స్తో కూడా డీటెయిల్డ్గా టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళతో కూడా ఎక్కువ డైలాగులు రాయించడం చెప్పించడం జరుగుతుంది అవునా. ద అపరెంట్ విలన్స్ గ్రో లెస్ అపరెంట్లీ విలన్స్. విలన్స్ రాను టైం పోతూ ఉంటే తక్కువ విలన్స్ లాగా మారిపోతారు, వాళ్ళు మంచోళ్ళు కూడా మారిపోతారు. స్టోరీ నడుస్తూ ఉండి కంటిన్యూ ఎండ్ అయ్యేలోపు, రైట్. ఓకే, ఒక సీరియల్లో నెక్స్ట్ టైం జరుగుతుంది అనే ఒక ట్విస్ట్ అనేది కూడా ఉంటుంది. దానివల్ల సీరియల్స్ కంటిన్యూస్గా ఎపిసోడ్ బై ఎపిసోడ్ చూస్తారు, కరెక్ట్గా. నెక్స్ట్, సోప్ ఓపెరా స్టోరీ లైన్స్ run concurrently, intersect and lead into further developments. An individual episode of a soap opera will generally switch between several different concurrent narrative threads that may at times interconnect and affect one another or may run entirely independent of each other. Meaning ఏంటి, ఒక్కొక్క పర్సన్ యొక్క ఏవైతే క్యారెక్టర్స్ అనేవి సోప్ ఓపెరాలో ఉంటాయో దాంట్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క లైఫ్స్ అనేవి ఇంటర్కనెక్ట్ అయ్యేలాగా ఉంటాయి. ఇంటర్కనెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఒక ఎపిసోడ్ నుంచి ఇంకొక ఎపిసోడ్కి మంచి కనెక్టింగ్ థ్రెడ్ లాగా వాటిని బైండ్ చేయడం జరుగుతుంది అవునా. రాసేటప్పుడు చాలా మెటిక్యులస్గా వాటిని రాయడం జరుగుతుంది. యాక్చువల్గా ఒక మూవీ స్టోరీ రాయడం కంటే ఒక సీరియల్ స్టోరీ రాయడమైనా ఒక వెబ్ సిరీస్కి స్టోరీ రాయడం చాలా కష్టం. ఎందుకు, ఒకసారి ఒక వెబ్ సిరీస్ని చూడడం స్టార్ట్ చేసిన మీరు ఎప్పుడు కూడా దాని మధ్యలో వదిలిపెట్టరు. ఎందుకు, ప్రతి ఒక్క ఎపిసోడ్కి ఎండింగ్లో కూడా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ని రేస్ చేసే టాలెంట్ ఒక స్టోరీ రైటర్కి ఉండాలి, డైరెక్టర్కి ఉండాలి, కరెక్ట్ కదా. మీరు అబ్జర్వ్ చేయండి, బెస్ట్ వెబ్ సిరీసెస్ ఏవి అంటే ఒక వీడియో ఎండ్ అవుతుంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో మనకి చూడబుద్ది అవుతుంది, మనం కంటిన్యూస్గా చూస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని వెబ్ సిరీసెస్ని మాత్రం మనం బింజ్ వాచింగ్ చేస్తాం. ఏం చేస్తాం మనం, బింజ్ వాచింగ్, కరెక్ట్ కదా. ఎందుకు, ఒకసారి స్టార్ట్ చేస్తే ఎండింగ్ దాకా చూసేస్తాం, అవి వెల్ కనెక్టెడ్ ఉంటాయి అనమాట. సో అలా రాయడం కూడా చాలా గ్రేట్. దాంట్లో యాక్చువల్గా ఇంటర్ కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, క్యారెక్టర్స్ యొక్క లైఫ్స్లో ఇంటర్ కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ ఏమవుతుంది అనే ఒక క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది అనమాట. ఈ క్యూరియాసిటీ డెవలప్ అవడం వల్ల మనం కంప్లీట్గా ఎపిసోడ్స్ని చూస్తాం అనేది చెప్తున్నాడు ఇక్కడ, ఓకేనా. ఈవినింగ్ సోప్ ఓపెరాస్ అండ్ సీరియల్స్ దట్ రన్ ఫర్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ ద ఇయర్ టెన్ టు బ్రింగ్ థింగ్స్ టు ఆ డ్రమాటిక్ ఎండ్ ఆఫ్ సీజన్ క్లిఫ్ హ్యాంగర్, ఓకేనా, రైట్. సో ఏవైతే ఈవినింగ్ సోప్ ఓపెరాస్ ఉంటాయి, ఈవినింగ్ సీరియల్స్ ఉంటాయో అండ్ సీరియల్స్ ఉంటాయో దట్ రన్ ఫర్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ ది ఇయర్లో కొంచెం టైం వరకే ఒకవేళ రన్ అవుతాయో చిన్నవి, దే టెన్ టు బ్రింగ్ థింగ్స్ టు అ డ్రమాటిక్ ఎండ్. అవి సడన్గా డ్రమాటిక్ ఎండ్ తోటి సీరియల్స్ని క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది సడన్గా, ఓకేనా. చిన్నవి కాబట్టి వాటికి ఎక్కువ టైం ఉండదు కాబట్టి చెప్తాడు, ఓకే, రైట్ గైస్. నెక్స్ట్, సో డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేసాం మనం. సో సోప్ ఓపెరా సీరియల్స్ గురించి ఒక చిన్న పారాగ్రాఫ్, దానిపైన ఆన్సర్స్ రావాలి. వీడియో పాస్ చేసి నీట్గా అర్థమైంది కదా, ఆన్సర్స్ చేయండి. వాట్ డస్ ది ఆథర్ మీన్ బై ద ఓపెన్ ఎండెడ్ నేచర్ ఆఫ్ సోప్ ఓపెరాస్? ఇప్పుడు చూడండి, మీ దగ్గర ఒక్కసారి ప్యాసేజ్ పైన అండర్స్టాండింగ్ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద పారాగ్రాఫ్, ఒక్కసారి ఇది ఉంటే ఇమీడియట్గా మీరు క్వశ్చన్స్ని అయితే 100% ఆన్సర్ చేయొచ్చు. వాట్ డస్ ది ఆథర్ మీన్ బై ద ఓపెన్ ఎండెడ్ నేచర్ ఆఫ్ సోప్ ఓపెరాస్? సోప్ ఓపెరాస్ యొక్క ఓపెన్ ఎండెడ్ నేచర్ అంటే ఆ క్వాలిటీ మీనింగ్ ఏంటి? ఎవ్రీ ఎపిసోడ్ ఎండ్స్ షార్ప్లీ, అబ్రప్ట్లీ, కరెక్టా? ప్రతి ఒక్క ఎపిసోడ్ సడన్గా ఎండ్ అయిపోతుందా? నో, అది కాదు. కాన్సిక్యూటివ్ ఎపిసోడ్స్ హ్యావ్ నో కనెక్షన్ లేకుండా ఉంటాయా? కాన్సిక్యూటివ్ ఎపిసోడ్స్తో కనెక్షన్ ఉంటుంది, కరెక్ట్ కదా. ఈచ్ ఎపిసోడ్ ఎండ్స్ విత్ ద ప్రామిస్ దాట్ ద స్టోరీ లైన్ ఇస్ టు బి కంటిన్యూడ్ ఇన్ అనదర్ ఎపిసోడ్. స్టోరీ లైన్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ అవుతుంది, ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. ఎవ్రీ ఎపిసోడ్ హ్యాస్ అ డిఫరెంట్ స్టోరీ. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక డిఫరెంట్ స్టోరీ చెప్తారా? నో, 100% ఆన్సర్ అవుతుంది 3. సీరియల్స్ అంటే ఏంటో తెలిస్తే చాలు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అ సోప్ ఓపెరా హ్యాస్ ద స్పేస్ ఫర్ ఇట్ టు బి మోర్. ఒక సోప్ ఓపెరాని తీసుకుంటే దానికి ఎక్కువ స్పేస్ ఉంటుంది. ఫర్ ఇట్ టు బి మోర్ ఏమవ్వాలి? డ్రమాటిక్, ట్రాజిక్, ఆర్టిస్టిక్, న్యాచురలిస్టిక్. ఇప్పుడు చూడండి, దీని గురించి ఎక్కడైనా మెన్షన్ ఉందో చూద్దాం, ఓకేనా. దట్ మేక్స్ దెమ్ సీమ్ మోర్ న్యాచురలిస్టిక్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మీరు ఇక్కడి నుంచి చదువుకుంటూ వెళ్ళండి. ఆల్దో మెలోడ్రమాటికలీ ఈవెంట్ఫుల్, సోప్ ఓపెరాస్ సచ్ యాజ్ దిస్ ఆల్సో హ్యావ్ అ లగ్జరీ ఆఫ్ స్పేస్ దట్ మేక్స్ దెమ్ సీమ్ మోర్ న్యాచురలిస్టిక్.
అనా కదా. సో ఎక్కువ స్పేస్ ఉండడం వల్ల, వాటికి ఎక్కువ టైం ఉండడం వల్ల అవి చాలా రియల్ లైఫ్ స్టోరీస్ లాగా కనిపిస్తాయి, న్యాచురలిస్టిక్. ఇన్ ఆర్డర్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ యూ ఓన్లీ నీడ్ టు అబ్జర్వ్ ద పారాగ్రాఫ్, అబ్జర్వ్ ద గివెన్ ఆర్సీ. ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద ఎకానమిక్స్ ఆఫ్ అ సోప్ ఒపెరా ఫార్మ్ డిమాండ్స్ ఫర్ ఇట్ టు హ్యావ్. ద ఎకానమిక్స్ ఆఫ్ అ సోప్ ఒపెరా ఫార్మ్ డిమాండ్స్ ఫర్ ఇట్ టు హ్యావ్. ఏముండాలి ఎకానమిక్స్ పరంగా? ఏముండాలి? మెలో డ్రామాటిక్ ఈవెంట్స్ ఉండాలా, ప్రామిసింగ్ స్టోరీ లైన్స్ ఉండాలా, లాంగ్ సీన్స్ ఉండాలా, లగ్జరియస్ స్పేస్ ఉండాలా. ఇది కూడా ఒక దగ్గర ప్రాపర్గా మెన్షన్ చేసినట్టుంది, మనం ఒకసారి చూద్దాం. ఓకే, ద ఎకానమిక్స్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ లైన్లో ఉంది, ది ఎకానమిక్స్ ఆఫ్ ద ఫార్మ్ డిమాండ్ లాంగ్ సీన్స్. డైరెక్ట్. ఓకే, సో ఎక్కువ అండర్స్టాండింగ్ లేకపోయినా డైరెక్ట్ పెట్టేసేయండి లాంగ్ సీన్స్. క్వశ్చన్ నెంబర్ 3 డైరెక్ట్ ఆన్సర్. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? డిఫికల్ట్ పారాగ్రాఫ్స్ తీసుకున్నా కూడా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి నాన్న, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రీడింగ్ కాంప్రిహెన్షన్లో ప్రతి ఒక్క స్టూడెంట్, లో లెవెల్ స్టూడెంట్ కూడా 100% 5 క్వశ్చన్స్లో మినిమం 2-3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలడు. అక్కడక్కడ ఒకవేళ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినా, ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ వచ్చినా అర్థం చేసుకుని కూడా ఆన్సర్ చేసేలా మేము ఉండాలి. ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. 100% గ్రూప్ 4లో మీరు మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు ఇంగ్లీష్లో, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్. అన్ ఇండివిజువల్ ఎపిసోడ్ ఆఫ్ అ సోప్ ఒపెరా జనరలీ స్విచెస్ బిట్వీన్. ఒక ఇండివిజువల్ ఎపిసోడ్ని తీసుకుంటే ఇట్ జనరలీ స్విచెస్ బిట్వీన్ సక్సెసివ్ ఇంటర్సెక్షన్స్ ఆఫ్ ఈవెంట్స్, డిఫరెంట్ కాన్కరెంట్ narrative threads, more time spent with minor characters, apparent villains that grow less apparent villains. ఆన్సర్ ఏమవుతుంది? an individual episode of a soap opera generally switches between successive intersection of events, different concurrent narrative threads. different concurrent narrative threads. ఒక్కొక్క ఇండివిజువల్ ఎపిసోడ్ని మనం తీసుకుంటే దాంట్లో ఇంటర్ కనెక్షన్ ఎలా ఉంటుంది అంటే కాన్కరెంట్ నరేటివ్ థ్రెడ్స్తో. మీనింగ్ ఒకటే టైం, కాంకరెంట్ అంటే టేకింగ్ ప్లేస్ ఎట్ ద సేమ్ టైం. టేకింగ్ ప్లేస్ ఎట్ ద సేమ్ టైం. కాంకరెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే టేకింగ్ ప్లేస్ ఎట్ ద సేమ్ టైం. దీనివల్ల ఏమర్థమవుతుంది మీకు? టేకింగ్ ప్లేస్ ఎట్ ద సేమ్ టైం. ఏమర్థమవుతుంది? డిఫరెంట్ క్యారెక్టర్స్ లైఫ్లో సేమ్ టైంలో ఏమేమి జరుగుతుంది అనేది ఇంటర్సెక్షన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి డిఫరెంట్ కాన్కరెంట్ నరేటివ్ థ్రెడ్స్ దారాలతో అల్లుకున్నట్టు స్టోరీ ఉంటుంది కాబట్టి అలా ఎపిసోడ్స్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. 100% ఆన్సర్ అవుతుంది డిఫరెంట్ కాన్కరెంట్ నరేటివ్ థ్రెడ్స్. రైట్, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సోప్ ఒపెరాస్ దట్ రన్ ఫర్ అ పార్ట్ ఆఫ్ ద ఇయర్ యూజువల్లీ ఎండ్ ఇన్. ఇది డైరెక్ట్గా మెన్షన్ చేస్తుందండి, మీరు అర్థం కాకుండా ఆన్సర్ చేయొచ్చు. లాస్ట్లో చూడండి, a part of the year. Soap operas that run for only a part of the year tend to bring things to a dramatic end. ఎలా ఎండ్ అవుతాయి అవి? డ్రమాటిక్గా ఎండ్ అవుతాయి. సో డ్రమాటిక్ ఎండ్ దగ్గర పక్కనే ఉంది ఒక క్లిఫ్ హ్యాంగర్ అండి. సో 100% ఆన్సర్ అవుతుంది ఆ క్లిఫ్ హ్యాంగర్. ఏమంటాం మనం? ఆ క్లిఫ్ హ్యాంగర్. ఈజీ గైస్. సో ఇలా రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చు. ఈ వర్డ్ దాని పక్కన ఉంది చూసారా, క్లిఫ్ హ్యాంగర్ అని చెప్పేసి. టేక్ ఎ లుక్ ఎట్ దిస్. ప్రతి ఒక్క స్టూడెంట్ దీన్ని ఆన్సర్ చేయగలనా? సో సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, బిలీవ్ చేయాలి. ఇంగ్లీష్ రాదు అని పక్కన పెట్టొద్దు, బిలీవ్ చేయండి. తెలుగు మీడియం స్టూడెంట్, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్ కూడా ఆన్సర్ చేయొచ్చు. లెట్స్ మూవ్ టు సెకండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. వాట్ యు సే? వీడియో పాస్ చేయండి, సేమ్ మీరు చేయాలి. మనం 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం. ఈ పారాగ్రాఫ్ మొత్తం చదవడానికి ట్రై చేయండి. డిఫికల్టీ లెవెల్ ఉంది ఇది, ఓకేనా? చూద్దాం. ఓకే, మీకు అంత ఈజీగా అర్థం కాకపోవచ్చు, పారాగ్రాఫ్ అండర్స్టాండ్ చేసుకోండి. పాస్ చేయండి. యా, లెట్ us try to understand this together. ఓకే, ఎక్కువ డీటెయిల్స్ అవసరం లేదు, డైరెక్ట్ చదువుతాను వినండి. 2 or 3 days and nights went by. 2 లేదా 3 రోజులు రాత్రులు గడిచిపోయాయి. ఐ రెకన్ ఐ మైట్ సే దే స్వామ్ బై, దే స్లిడ్ అలాంగ్ సో క్వైట్ అండ్ స్మూత్ అండ్ లవ్లీ. ఆ రోజులన్నీ కూడా చాలా స్మూత్గా, క్వైట్గా, లవ్లీగా గడిచిపోయినాయి. హియర్ ఈస్ ద వే వి పుట్ ఇట్ ఇన్ ద టైమ్. ఇట్ వాస్ అ మాన్స్ట్రస్ బిగ్ రివర్ డౌన్ దేర్, సమ్ టైమ్స్ అ మైల్ అండ్ అ హాఫ్ వైడర్. వి ర్యాన్ నైట్స్. ఇది వి ర్యాన్ రైట్స్ కాదు, వి ర్యాన్ నైట్స్. వి ర్యాన్ నైట్స్ అండ్ లేడ్ అప్ అండ్ హెడ్ డే టైమ్స్. నైట్ టైమ్స్లో జర్నీ చేశారంటే, డే టైమ్స్లో పడుకున్నారంటే రివర్లో జర్నీ చేశారు, పెద్ద హ్యూజ్ రివర్లో. ఇమాజిన్ చేసుకోండి, ఒక యాక్టో బోట్ పైన మీరు వెళ్ళారనుకోండి. నైట్ టైమ్స్ జర్నీ చేశారు, డే టైమ్స్ దాక్కున్నారంట. సూన్ యాజ్ నైట్ వాజ్ మోస్ట్ గాన్ వి స్టాప్డ్ నావిగేటింగ్. ఓకేనా, నైట్ ఆల్మోస్ట్ అయిపోతుంది, పొద్దున అవుతుంది అన్నప్పుడు వి స్టాప్డ్ నావిగేటింగ్, మేము ఆగిపోయే వాళ్ళం జర్నీ చేయడం అని చెప్తున్నాడు. ఓకే, రైట్. అండ్ టైడ్ అప్ నియర్లీ ఆల్వేస్ ఇన్ ద డెడ్ వాటర్ అండర్ అ టో హెడ్ అండ్ దెన్ cut young cottonwoods and willows and hid the raft with them. Then we set out the lines. Next we slid into the river and had a swim. ఆ తర్వాత బోట్ అంతా ఒక దగ్గర ఆపేసి, కాటన్ వుడ్స్ ఉంటే వాటిని కట్ చేసి మొత్తం బోట్ని అలా కవర్ చేసి ఏం చేశారంటే ఆ తర్వాత మెల్లగా వాటర్లోకి దిగి స్నానం చేసేవాళ్ళంట. సింపుల్ చెప్పాలంటే ఇక్కడ ఒక స్టోరీ టెల్లింగే ఉంది.
అవునా కదా, రైట్. అ పర్సన్ ఆథర్ ఈజ్ సింప్లీ డిస్క్రైబింగ్ అన్ ఈవెంట్ అనా కదా, రైట్. ఒక పర్సనల్ స్టోరీని షేర్ చేసినట్టుంది, ఇన్సిడెంటల్ ఆస్పెక్ట్ అనమాట. ఈజీగా అర్థమవుద్ది, వీటికి పెద్ద పర్పస్ ఉండవు. 100% మీకు హాఫ్ అర్థమైనా కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, రెడీగా ఉండండి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి, దెన్ వీ సెట్ అవుట్ ద లైన్స్, నెక్స్ట్ వీ స్లిడ్ ఇన్ టు ద రివర్ అండ్ హ్యాడ్ అ స్విమ్ సో యాజ్ టు ఫ్రెషన్ అప్ అండ్ కూల్ ఆఫ్. దెన్ వీ సెట్ డౌన్ ఆన్ ద శాండీ బాటమ్ వేర్ ద వాటర్ వాజ్ అబౌట్ నీ డీప్ అండ్ వాచ్డ్ ద డే లైట్ కమ్. నైట్ నుంచి పొద్దునయ్యేటప్పుడు అంటే ఆల్మోస్ట్ మీరు ఉదయం అయ్యే సమయం అనుకోండి, ఓకేనా, రైట్. పొద్దున్నే అర్లీ మార్నింగ్ ఏమంటాం మనం, అర్లీ మార్నింగ్. ఆ టైంలో బాత్ చేసేవాళ్ళంట, బాత్ చేసేసి వాళ్ళు శాండీ బాటమ్ పైన కూర్చొని, ఎక్కువ లోతు లేని రివర్ పార్ట్ దగ్గర కూర్చొని వాళ్ళు వెయిట్ చేసే వాళ్ళంట. దేనికోసం అంటే సన్లైట్ కోసం, డే లైట్ కోసం, ఓకేనా. నాట్ అ సౌండ్ ఎనీవేర్, పర్ఫెక్ట్లీ షిల్, జస్ట్ లైక్ ద హోల్ వరల్డ్ వాజ్ అస్లీప్. ఇక్కడ వరల్డ్ ఎల్ ఉండాలండి, వాజ్ అస్లీప్. ఓన్లీ సమ్టైమ్స్ ద బుల్ ఫ్రాగ్స్ అ క్లటరింగ్ మేబీ. మీనింగ్ ఏంటి అంటే చాలా సౌండ్ లేకుండా, చాలా నాయిస్ లేకుండా సైలెంట్గా ఉండేది అంత అర్లీ మార్నింగ్ టైంలో. అండ్ ఆ టైంలో ప్రపంచం మొత్తం నిద్రపోతున్నట్టు అనిపించేది అర్లీ మార్నింగ్ టైంలో. ద ఫస్ట్ థింగ్ టు సీ లుకింగ్ అవే ఓవర్ ద వాటర్ వాజ్ అ కైండ్ ఆఫ్ డల్ లైన్ దట్ వాస్ ద వుడ్స్ ఆన్ అదర్ సైడ్. యూ కుడ్ నాట్ మేక్ నథింగ్ ఎల్స్ అవుట్ దెన్ అ పేల్ ప్లేస్ ఇన్ ద స్కై, దెన్ మోర్ paleness spreading around. Then the river softened up away off and warm black anymore, but grey you could see little dark spots drifting along ever so far away, trading scurvy and such things, and long black streaks, rafts. Sometimes you could hear a sweep creaking, jumbled up voices. It was so still and sounds come so far, and by you could see a streak on the water, which you know by the look of the streak that there is snag therein a current which breaks on it and makes that streak look that way. గైస్, ఒక సింపుల్ ఇన్సిడెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనుషులు అలా కూర్చొని ఎలా ఫీల్ అవుతున్నారు, ఓకేనా, రైట్. అర్లీ మార్నింగ్ పీరియడ్లో, ఓకే, ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో చెట్ల యొక్క షేడ్ అనేది జస్ట్ సన్ రైజ్ అయ్యే టైంలో షేడ్ అనేది వాటర్ మీద పడి డార్క్ స్పాట్స్ లాగా ఫామ్ అయ్యి కనిపించిందంట, ఓకేనా. సడన్గా వెలుతురు రావడం స్టార్ట్ అయిందంట, సన్ రేస్ అనేవి వాటర్ మీద పడడం స్టార్ట్ అయ్యాయంట. స్ట్రీక్ అంటే సన్ రేస్ నాన్న, ఓకేనా, కనిపిస్తుంది చూడండి ఇక్కడ. స్ట్రీక్ ఈజ్ అ సన్ రే, గుర్తుపెట్టుకోండి. స్ట్రీక్ అంటే ఏంటి, సన్ రేస్, ఓకే, సన్ రేస్. అండ్ ఆ సన్ రేస్ వేటితో బ్లాక్ అయ్యి, దేంతోనో బ్లాక్ అయ్యి డీవియేట్ అవుతున్నట్టు అనిపించేదంట. స్నాగ్ అంటే దేంతోనో బ్లాక్ అవ్వడం ఆర్ అబ్స్ట్రక్ట్ అవ్వడం. స్నాగ్ అంటే అంటాం అబ్స్ట్రక్షన్, ఓకేనా, అడ్డంకి, ఓకేనా, ఏదో అడ్డంకి తగలడం వల్ల సన్ రేస్, సన్ బీమ్స్ అనేవి డివేట్ అనేట్టు కనిపించేదంట, ఓకేనా, అలా కనిపించేది, లుక్ దాట్ వే, అంతే. సో చాలా సింపుల్ పారాగ్రాఫ్ అనమాట. నిజంగా చెప్పాలంటే పెద్ద కాన్సెప్ట్ ఏం లేని పారాగ్రాఫ్. ఈజీగా వస్తాయి క్వశ్చన్స్, ఇలాంటివి వస్తాయి. పారాగ్రాఫ్ డిఫికల్ట్ అనిపించవచ్చు, క్వశ్చన్స్ ఇది. స్టార్ట్ చేసి, హౌ డిడ్ ద డేస్ అండ్ నైట్స్ గో బై అకార్డింగ్ టు ద రైటర్. డేస్ అండ్ నైట్స్ జర్నీలో ఎలా గడిచాయి, ఈ 2 or 3 days నైట్స్ వెంట్ బై ఎలా చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, స్వామ్ బై, దే స్లిడ్ అలాంగ్ సో క్వైట్లీ అండ్ స్మూత్ అండ్ లవ్లీ. క్వైట్గా, స్మూత్గా, లవ్లీగా అయిపోయాయి. ఎక్కడుంది, దే స్లిడ్ అలాంగ్ సో క్వైట్లీ, స్మూత్ అండ్ సాఫ్ట్లీనా, లవ్లీనా, కరెక్ట్ వర్డ్స్ ఏముంటుంది రావాలి, స్మూత్, లవ్లీ రావాలి, అవునా. క్వైట్, స్మూత్, లవ్లీ. క్వైట్, స్మూత్, సాఫ్ట్లీ లేదు కాబట్టి తీసేసేయండి. క్వైట్, స్మూత్, లవ్లీ, 100% ఆన్సర్ ఇది. ద స్లిడ్ అలాంగ్ సో క్వైట్ అండ్ స్మూత్ అండ్ లవ్లీ, డైరెక్ట్ ఆన్సర్. వెతికితే ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంటల్ పారాగ్రాఫ్స్ వస్తే మీరు చాలా లక్కీ అని ఫీల్ అవ్వండి. అంత అర్థం కాకపోయినా వెతికితే ఆన్సర్ దొరుకుతాయి అనమాట. దే స్టాప్డ్ నావిగేటింగ్, వాళ్ళు నావిగేట్ చేయడం ఆపేసేవాళ్ళు, అంటే వాళ్ళు జర్నీ చేయడం ఆపేవాళ్ళు. ఎప్పుడు అంటే నైట్ ఎండ్ అవుతుంది, మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అనే టైంలో, మార్నింగ్ అప్పుడప్పుడే అవుతుంది అనే టైంలో, దాన్ని అంటాం అర్లీ మార్నింగ్ ఆగిపోయేవాళ్ళు, కరెక్ట్ కదా. ద టర్మ్ దట్ కెన్ రెఫర్ అర్లీ మార్నింగ్ పీరియడ్ ఈజ్ అ టర్మ్ కాల్డ్ డాన్. ఏమంటాం మనం, డాన్, గుర్తుపెట్టుకోండి. డాన్, DAWN అంటే అర్లీ మార్నింగ్ పీరియడ్, అప్పుడు ఆగేవాళ్ళు. సో డే టైంలో ఆగేవాళ్ళని అనుకోకండి, వాళ్ళు డాన్ పీరియడ్లో ఆగేవాళ్ళు, ఎట్ డాన్, ఓకే. సో యాజ్ యూ క్యాన్ సీ దెర్ ఈస్ వన్ మోర్ వర్డ్ హియర్, డస్క్ అంటే లేట్ ఈవినింగ్. డస్క్ అంటే మీనింగ్ ఏమవుతుంది, లేట్ ఈవినింగ్. సో ఇది కూడా నోట్ చేసుకోండి. ప్యారల్గా మీరు కొన్ని వర్డ్స్ నోట్ కూడా చేసుకోవాలి, నోట్బుక్ మెయింటైన్ చేస్తుండండి, ఓకేనా. సో దిస్ ఈజ్ అ స్ట్రైట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ అ స్విమ్ ఇన్ ద మోర్, వాళ్ళు స్విమ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దే సెట్ డౌన్ ఆన్ ద శాండీ బాటమ్
అండ్ వాచ్ ద డే లైట్ కమ్. ఓకే, కూర్చునే వాళ్ళు అండ్ చూసేవాళ్ళు. ఓకే, సెట్ డౌన్ ఆన్ ద శాండీ బాటమ్ వేర్ ద వాటర్ వాజ్ అబౌట్ యాంకిల్ డీప్. వాటర్ ఎక్కడ దాకా ఉందన్నాడంటే నీ డీప్ అనుకుంటా, ఎక్కడ మెన్షన్ చేశాడండి. ఓకే, సో సెట్ డౌన్ ఆన్ ద, ఇక్కడ చూడండి, వి సెట్ డౌన్ ఆన్ ద శాండీ బాటమ్ వేర్ ద వాటర్ వాజ్ అబౌట్ నీ డీప్. ఎంతుంది వాటర్? నీ డీప్ ఉండే వాటర్లో వాళ్ళు కూర్చుని ఉండేవాళ్ళు, కూర్చొని వెయిట్ చేసేవాళ్ళు సన్ రైజ్ కోసం. సో సెట్ డౌన్ ఆన్ ద శాండీ బాటమ్ వేర్ ద వాటర్ వాజ్ యాంకిల్ డీప్ కాదు, నీ డీప్ అనమాట. సో డైరెక్ట్ ఆన్సర్ 4. ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది, ఇది కూడా కరెక్ట్ కావచ్చు, బట్ నీ డీప్ వాటర్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి రాంగ్. చాలా ఈజీ క్వశ్చన్స్ అనమాట, స్ట్రైట్ క్వశ్చన్స్. ఇన్ ద స్టిల్నెస్ ఆఫ్ ద నైట్ స్టిల్నెస్లో ఏమనిపించేది? ప్రపంచం మొత్తం నిద్రపోయేలాగా అనిపించేది. ద హోల్ వరల్డ్ వాజ్ అస్లీప్ అనిపించేది. ఎస్ ఆర్ నో? ఇట్ వుడ్ ఫీల్ లైక్ ద హోల్ వరల్డ్ వాజ్ స్లీపింగ్. ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్, నో డౌట్ ఎట్ ఆల్. నెక్స్ట్ వన్, ద స్ట్రీక్ ఆన్ ద వాటర్ లుక్స్ యాజ్ ఇట్ డస్ బికాస్. ఓకే, స్ట్రీక్ ఆన్ ద వాటర్, అది సన్ రే అనేది అది డివేట్ అవుతున్నట్టు కనిపించేది ఎందుకు? బికాస్ ఆఫ్ అ స్నాగ్. ఇక్కడ శాంగ్ అని ఉంది కదా, శాంగ్ కాదు, ఇక్కడ ఉండాలి స్నాగ్. ఓకే, ఈ వర్డ్ చూడండి, మనం లాస్ట్లో మెన్షన్ చేసాను చూసారా, అదే వర్డ్ అనమాట. చూడండి, స్నాగ్ అనా. స్ట్రీక్ దట్ దేర్ ఈజ్ స్నాగ్ దేర్ ఇన్ అ కరెంట్ విచ్ బ్రేక్స్ ఆన్ ఇట్ అండ్ మేక్స్ దట్ స్ట్రీక్ లుక్ దట్ వే. ఆ సన్ రే డివేట్ అవుతున్న కనిపించడానికి రీజన్ మధ్యలో అబ్స్ట్రక్షన్. ఆఫ్ అ స్నాగ్ దేర్ ఇన్ ద స్విఫ్ట్ కరెంట్ విచ్ బ్రేక్స్ ఆన్ ఇట్. 100% ఆన్సర్ 1. స్ట్రీక్ హ్యాస్ బీన్ స్వెప్ట్ బై ద స్విఫ్ట్ కరెంట్ ఫాస్ట్. యూనో కరెంట్ అంటే మీనింగ్ ఏంటి? కరెంట్ అంటే ఇక్కడ అలా. ఓకేనా, రైట్. సో యూ కెన్ ఇమాజిన్ అ వర్డ్ కోల్డ్ వేవ్ ఓవర్ దేర్. సో వేవ్ వల్ల డివేట్ అవుతుందని చెప్పారా? నో, స్నాగ్ వల్ల అవుతుందని చెప్పారు. సో డైరెక్ట్ వర్డ్ ఆన్సర్ ఈస్ 1. సో సచ్ అ డైరెక్ట్ క్వశ్చన్ గైస్. రీడింగ్ కాంప్రిహెన్షన్ చాలా ఈజీ అనిపించడానికి ఒక ఎగ్జాంపుల్. కొన్ని కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్స్ కూడా నేను తీసుకొని వాటితో ఆన్సర్ కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను అన్ని ఆస్పెక్ట్స్లో మీకు, ఎందుకంటే ఎగ్జామ్లో ఏదైనా ఆల్ ఆఫ్ సడన్ రావచ్చు. లెట్స్ మూవ్ టు అవర్ థర్డ్ పారాగ్రాఫ్ నా. ఓకే, థర్డ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ చెక్ చేయండి. రైట్, డైరెక్షన్స్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 11 to 15. Are you ready? Video pause చేయండి. This is the first half. Pause the video again, go through the second half, right? And pause the video again and complete reading the entire reading comprehension. Let's get started. First part, చదవండి ఒకసారి. Bertrand Russell Bertrand Russell in the conquest of happiness has said that the sole reason of unhappiness, finding refuge in the heart of a man, is the unhindered growth of self-centered passions. ప్రతి ఒక్క మనిషి అన్హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటి? మనిషికి అసలు బాధలు ఉండడానికి రీజన్ ఏంటి అంటే సెల్ఫ్ సెంటర్డ్ ప్యాషన్స్ ఉండడం. అతనికి కోరికలు ఉండడం. సింపుల్ చెప్పాలంటే సెల్ఫ్ సెంటర్డ్ ప్యాషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే కోరికలు ఉండడం. ఓకేనా, కోరికలు అతనికి సంబంధించినవే, అందుకే అంటాం సెల్ఫ్ సెంటర్డ్. సెల్ఫిష్ కోరికలు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, పెద్ద అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావాలి, ఇలాంటివి. ఓకేనా, 100 crores ల్యాండ్ కావాలి, ఇట్లాంటి అన్నట్టు. ఓకే, దీస్ ప్యాషన్స్, ఈ కోరికలు, దీస్ ప్యాషన్స్ ఆర్ మోర్ ఆఫ్టెన్ మెటీరియలిస్టిక్. అన్నీ కూడా ఎలా ఉంటాయి? మెటీరియలిస్టిక్ వరల్డ్కి సంబంధించి ఉంటాయి. 100% కదా, మెటీరియలిస్టిక్ అంటే ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన కోరికలు అన్నట్టు. ఓకేనా, రైట్. అందుకే వాటి నుంచి అవి మనకి రాకపోతే బాధ కలుగుతుంది. ఓకేనా, మన కోరికలు కూడా అదుపులో ఉండడం మంచిది అని చెప్తుంది ఎవరు అంటే బర్ట్రాండ్ రస్సెల్. అండ్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ మెటీరియలిస్టిక్ ప్యాషన్స్ మ్యాన్ బికమ్స్ ఏలియనేటెడ్ ఫ్రమ్ ద సొసైటీ. ఎంతైతే ఎక్కువ మెటీరియలిస్టిక్ వరల్డ్ వెనక, కార్ల వెనక, హౌజెస్ వెనక, బంగ్లాల వెనక మనుషులు పరిగెత్తారో సొసైటీకి అంతే దూరం అయిపోతుందని చెప్తున్నాడు. మంచి మెసేజ్ ఉన్న ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ అనమాట. సో ఫెయిల్యూర్ ఇన్ హిస్ పర్స్యూట్ ఆఫ్టెన్ లీడ్స్ హిమ్ టు డిస్సాటిస్ఫాక్షన్. డిస్కంటెంట్మెంట్ అంటే డిస్సాటిస్ఫాక్షన్. ఓకేనా, సో ఎప్పుడైతే ఒక మనిషి వీటిలో ఫెయిల్ అవుతాడో అతని కోరికలను అచీవ్ చేయడంలో డిస్సాటిస్ఫై అవుతాడు. అండ్ డిజెక్షన్, సాడ్నెస్ వస్తుంది. అండ్ హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ అ మిస్ఫిట్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ ద మోడర్న్ వరల్డ్. ఈ సొసైటీలో అందరితో పాటు నేను ఫాస్ట్గా మూవ్ అవ్వలేకపోతున్నానే, నేను అన్సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పేసి, ఈ ప్రపంచంలో నేను ఫిట్ అవ్వను అని చెప్పేసి ఆ మనిషి బాధపడతాడని చెప్తున్నాడు. ఓకేనా, మిస్ఫిట్ అని ఫీల్ అవుతాడు ఇన్ ద మోడర్న్ వరల్డ్. నన్ ఈజ్ అన్అఫెక్టెడ్ బై స్ట్రెస్. ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా స్ట్రెస్తో బాధపడని వాళ్ళు లేరు. ప్రతి ఒక్క మనిషి కూడా స్ట్రెస్తో బాధపడుతున్నాడు. యూ అండ్ మీ. సార్ నో, రైట్. ద స్ట్రెస్ to outdo the other in this mad rat race of consumerism often leads to depression. ఇలా రేస్లో లైఫ్ని ఒక ర్యాట్ రేస్ లాగా బతికి పక్కనోడి కంటే నేను ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి, ఇంకెక్కువ అచీవ్ చేయాలి, ఇంకా సక్సెస్ఫుల్ కావాలి, మెటీరియలిస్టిక్ ప్యాషన్స్ని అచీవ్ చేయాలి అని చెప్పేసి ఉన్న ర్యాట్ రేస్లో ఉంటే మనుషులకు దొరకకపోతే డిప్రెషన్లో కూడా వెళ్తారు. ఈవెన్ చిల్డ్రన్ ఆర్ నాట్ స్పేర్డ్ ఫ్రమ్ దిస్.
they are supposed to fare better than their classmates in examinations and other curricular activities. Man right from childhood, right from childhood has to face the brunt of being born in this fast changing society. చిన్నపిల్లలు కూడా దీనికి ఎక్సెప్షన్స్ ఏమీ కాదు. చిన్నపిల్లలకు కూడా ఎగ్జామినేషన్స్లో మంచి మార్క్స్ రావాలి, క్లాస్లో నువ్వు అందరికంటే టాపర్ అవ్వాలి, ఫస్ట్ అవ్వాలని చెప్పేసి అప్పటి నుంచే వాళ్ళకి ఒక ప్రెషర్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అవి రాకపోతే మనుషులు డిప్రెషన్లోకి వెళ్తారు, స్టూడెంట్స్ కూడా. ఓకేనా, సో ఈ ఫాస్ట్ చేంజింగ్ సొసైటీలో ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఇది. ఓకే, అ సెక్షన్ ఆఫ్ ద యూత్లో కొంతమంది అనేబుల్ టు కోప్ విత్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ దేర్ లవ్డ్ వన్స్, పేరెంట్స్, ఫ్యామిలీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వకుండా ఉన్నారు. కాబట్టి ఈదర్ అండ్ దేర్ లైఫ్స్ ఆర్ their lives or experiment with drugs for seeking, just wait guys, their loved ones either and their lives కాదండి, ఇది యాక్చువల్గా either end their lives. ఎగ్జాక్ట్లీ ఇక్కడ వర్డ్ ఏదో మిస్ అవుతుంది అనిపిస్తుంది. ఎండ్. ఓకేనా, సో చూడండి. ఓకే, ఆఫ్ దేర్ లవ్డ్ వన్స్ ఈదర్ ఎండ్ దేర్ లైఫ్స్. ఓకే, ఇలాంటి మనుషులు ఎవరైతే స్టూడెంట్స్ పేరెంట్స్ యాక్చువల్గా పేరెంట్స్ ప్రెషర్తో చదువుతున్నారో, వాళ్ళకి మంచి మార్కులు రాకపోతే వాళ్ళ లైఫ్ని ఎండ్ చేసుకుంటారు, ఆర్ ఎక్స్పెరిమెంట్ విత్ డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకేనా, సాటిస్ఫాక్షన్ కోసం, ఫర్ సీకింగ్ టెంపరీ మెంటల్ రిలాక్సేషన్స్. ఇంత ప్రెషర్ పెడితే ఇంకెలా అండి బతికేది చిన్నపిల్లలు అన్నా కదా, రైట్? సో మెంటల్ రిలాక్సేషన్ కోసం డ్రగ్స్ తీసుకోవడం కూడా స్టార్ట్ చేస్తారు. ప్రొవైడెడ్ బై ద ఇనీషియల్గా ఎవరో ఒకరు వాళ్ళకి అంటిస్తారు. ఇంటేక్ ఎంకరేజెస్ పీపుల్ టు ఇండల్జ్ ఇన్ దెమ్ మోర్ ఆఫ్టెన్. మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది, అలవాటు అయిపోతుంది. ద బాడీ దెన్ బికమ్స్ టోటలీ డిపెండెంట్ ఆన్ డ్రగ్స్ అండ్ కెనాట్ సర్వైవ్ వితౌట్ ద డైలీ డోస్. అలవాటు అయిపోతుంది, డైలీ డోస్ లేకుండా మనుషులు సర్వైవ్ కాలేమనే ఫీలింగ్ కూడా వచ్చేస్తారు అని చెప్తున్నాడు. ఓకేనా, డ్రగ్స్ దేనివల్ల ఇదంతా? మెటీరియలిస్టిక్ వరల్డ్ వల్ల, ప్రెషర్ వల్ల అనగా. విత్ రెగ్యులర్ ఇంటేక్ ద అమౌంట్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద ఎఫెక్ట్ ఆల్సో ఇంక్రీజెస్. డైలీ తీసుకుంటున్నాను అనుకోండి, డైలీ తీసుకున్న అమౌంట్ తీసుకుంటే కూడా ఆ కిక్ ఎక్కదు, దాంట్లో ఇంటేక్ కూడా ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు, డ్రగ్స్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది కూడా. దిస్ ఫిజికల్ అండ్ మెంటల్ డిపెండెన్స్ ఆన్ డ్రగ్స్ ఈస్ కాల్డ్ డ్రగ్స్ అడిక్షన్. ఫిజికల్ ఆర్ మెంటల్ డిపెండెన్స్ ఆన్ డ్రగ్స్, ఇలా డిపెండ్ అవ్వడాన్ని మనం డ్రగ్ అడిక్షన్ అని కూడా అంటాం. డ్రగ్ అడిక్షన్ ఈజ్ అ సైకియాట్రిక్, సైకలాజికల్ అండ్ సోషల్ ప్రాబ్లం. ఇన్ని ప్రాబ్లమ్స్ అనమాట: సైకియాట్రిక్ ప్రాబ్లం, సైకలాజికల్ ప్రాబ్లం అండ్ సోషల్ ప్రాబ్లం. While persons of all ages and at all places are open to drug use, the most susceptible among them are the youth. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి డ్రగ్ అడిక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ఎక్కువ వల్నరబుల్ ఎవరు అంటే, ససెప్టబుల్ అన్నా వల్నరబుల్ అన్నా కూడా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నది ఎవరు అంటే యూత్ అనమాట. యూత్కి ఎక్కువ అలవాటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ అటైన్డ్ ద ప్రపోర్షన్స్ ఆఫ్ ఆల్మోస్ట్ అన్ ఎపిడెమిక్ అమంగ్ ద యూత్లో అదొక న్యాచురల్ డిసీజ్ లాగా స్ప్రెడ్ అయిపోతుంది, రైట్? ఇట్ ఈస్ మోస్ట్లీ ఇంట్రడ్యూస్ టు అన్ అన్సస్పెక్టింగ్ పర్సన్ బై హిస్ ఫ్రెండ్స్ అండ్ ఈస్ యూజువల్లీ అబ్జర్వ్ దట్ వన్స్ అడిక్టెడ్ టు డ్రగ్స్ దే ఇనిషియేట్ అదర్స్ టు డ్రగ్స్. ఒక సింపుల్ పర్సన్ తీసుకొని అతని ఫ్రెండ్స్ అతనికి తీసుకోమని, తాగమని చెప్పేసి అలవాటు చేయడం జరుగుతుంది. ఒకసారి అలవాటైన పర్సన్ వేరే వాళ్ళకు కూడా అలవాటు చేసే ఛాన్సెస్ డ్రగ్స్లో ఉంటుంది. సో డ్రగ్స్ అలవాటైన వాళ్ళతో తిరగకూడదు అనమాట. దే ఇనిషియేట్ అదర్స్ టు డ్రగ్స్. వేరే వాళ్ళని కూడా తీసుకోమని ఎంకరేజ్ చేస్తారు అలవాటు చేసేవాళ్ళు. సమ్ యంగ్స్టర్స్ టేక్ ద డ్రగ్స్ బికాస్ దే ఆర్ పోక్డ్ ఫన్ అట్ ఇఫ్ దే డు నాట్ యూస్ డ్రగ్స్. లోకం ఎలా అయిపోయిందంటే అండి, మనుషులు ఆల్కహాల్ తాగకపోయినా కూడా, డ్రగ్స్ తీసుకోకపోయినా కూడా వాడు పెద్ద వేస్ట్ క్యాండిడేట్ రా అని చెప్పుకునే సిచ్యువేషన్కి వచ్చాం. డ్రగ్ తీసుకునేవాడేమో తోపు అని ఫీల్ అవుతున్నాడు, అండ్ డ్రగ్స్ ఎవరైతే తీసుకోవట్లేదో, అండ్ డ్రగ్స్ కాకుండా ఆల్కహాల్ అయినా కూడా, స్మోక్ చేయడం అయినా కూడా చేయట్లేదో, ఎవరైతే నిజంగా ఇన్నోసెంట్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే నిజంగా వీటన్నిటికి దూరం ఉన్న ఒక గుడ్ నేచర్డ్ క్యారెక్టర్ ఉన్న పర్సన్స్ ఉంటారో, అలాంటి పర్సన్స్ని తాగే వాళ్ళు ఏమంటారు తెలుసా? వీడు ఒక వేస్ట్ క్యాండిడేట్, దేనికి పనికిరాని చెప్తే ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. ఓకేనా, అదే చెప్తున్నారు అనమాట. ఓకేనా, సో సమ్ యంగ్స్టర్స్ టేక్ టు డ్రగ్స్ బికాస్ దే ఆర్ పోక్డ్ ఇట్. ఓకేనా, కొంతమంది తీసుకుంటారు ఎందుకంటే ఈ ఫ్రెండ్స్ యొక్క పోకింగ్ తట్టుకోలేక, రైట్? వాళ్ళు చేసే పోకింగ్ తట్టుకోలేక, యూజ్ చేయకపోతే వాళ్ళని పిచ్చోళ్ళగా ట్రీట్ చేస్తారు కాబట్టి. అండ్ సమ్ టేక్ డ్రగ్స్ జస్ట్ టు సీక్ కంపెనీ ఆర్ బ్రేక్ బోర్డమ్. కొంతమంది ఓన్లీ ఫ్రెండ్షిప్ కోసం, కంపెనీ కోసం, ఆర్ బోర్డమ్, ఏదైతే బోరింగ్ లైఫ్ వాళ్ళది ఉందో అది పోయి కొంచెం టైంపాస్ కావడం కోసం కూడా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇన్ అడిషన్ టు దీస్ అదర్ ఫ్యాక్టర్స్ దట్ లీడ్ టు డ్రగ్ అడిక్షన్ ఆర్ ల్యాక్ ఆఫ్ పేరెంటల్ కేర్. పేరెంట్స్ కేర్ లేని వాళ్ళు కూడా డ్రగ్ అడిక్షన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సూపర్విజన్, ల్యాక్ ఆఫ్ మోరల్ అండ్ రిలీజియస్ ఎడ్యుకేషన్. మోరల్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు,
రిలీజియస్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, మొరల్గా సాలిడ్గా లేని వాళ్ళు, రిలీజియన్ తెలియని వాళ్ళు, ఓకేనా, చేసే ఛాన్స్ ఉన్నాయి. మీడియా అండ్ పబ్ కల్చర్లో ఉన్న వాళ్ళు, బ్రోకెన్ హోమ్స్, ఓకే, ఇళ్లలో గొడవలు అయ్యే వాళ్ళు, హేట్రెడ్ ఫర్ ఎనీ అథారిటీ ఎట్సెట్రా. సీకింగ్ రెఫ్యూజ్ ఇన్ డ్రగ్స్ రిలీవ్స్ టెన్షన్స్, ఈజెస్ డిప్రెషన్స్. టెన్షన్స్ పోయేలా చేస్తుంది డ్రగ్స్, డిప్రెషన్స్ నుంచి బయటకు వచ్చేలా ఈజ్ చేస్తుంది, డిప్రెషన్స్ పోయేలా కానీ చేస్తుంది మీకు. అండ్ రిమూవ్స్ ఇన్హిబిషన్స్ ఆల్దో ద పీరియడ్ ఆఫ్ ఎక్స్టసీ ఈజ్ అపరెంట్లీ షార్ట్ లివ్. అవన్నీ కూడా మీకు పోయినట్టు అనిపిస్తాయి కానీ అవి షార్ట్ లివ్డ్ అనమాట. మళ్ళీ మీరు డ్రగ్స్ తీసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ కొంచెం హైకి రీచ్ అయిన తర్వాత రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ లేవాలి, మళ్ళీ డ్రగ్స్ తీసుకోవాలి. మీ పని అనమాట. డ్రగ్ అడిక్ట్స్ అంటాం మిమ్మల్ని. ఎస్ అన్నా అలా చేస్తే రైట్. సో డ్రగ్స్కి ఆర్ ఆల్కహాల్కి దూరంగా ఉండాలి. తీసుకునేవాడే ఎదవ, తీసుకునేవాడు మంచోడు, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో వేరే వాళ్ళ మాట వినకూడదు. ద రీజన్ సైటెడ్ బై బర్ట్రాండ్ రస్సెల్ ఫర్ ద అన్హ్యాపీనెస్ ఆఫ్ మ్యాన్ ఈస్. ఒక మనిషి యొక్క అన్హ్యాపీనెస్కి రీజన్ ఏంటి బర్ట్రాండ్ రస్సెల్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే, ఓకేనా. ఫెయిల్యూర్ ఇన్ లైఫ్, మెటీరియలిస్టిక్ సెల్ఫ్ సెంటర్డ్నెస్. ఎగ్జాక్ట్ రీజన్ ఇది, మెటీరియలిస్టిక్ సెల్ఫ్ సెంటర్డ్నెస్. మెటీరియలిస్టిక్ ప్యాషన్స్ ఉండడం, కోరికలు ఉండడం, సెల్ఫిష్ రీజన్స్ ఉండడం కోసం అన్నా కదా, రైట్. నాకు అది కావాలి ఇది కావాలనే వాటి వల్లనే ఎక్కువగా మనుషులకి హ్యాపీనెస్ ఉండట్లేదు. ద థీమ్ బీయింగ్ డెవలప్డ్ బై ద రైటర్ ఇస్. అసలు రైటర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు? యాక్చువల్గా డిస్కషన్ స్టార్ట్ అయింది హ్యాపీనెస్ గురించి. హ్యాపీనెస్ డిస్కషన్ స్టార్ట్ అయిన తర్వాత మెల్లగా డైరెక్షన్ చేంజ్ అయిపోయింది దేంట్లోకి అంటే డ్రగ్స్ అండ్ డ్రగ్ అడిక్షన్ గురించి అన్నా కదా. అండ్ 2-3 పారాగ్రాఫ్స్, ఫస్ట్ వచ్చిన పారాగ్రాఫ్ ఏమో హ్యాపీనెస్ గురించి మాట్లాడింది, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే సెకండ్ అండ్ థర్డ్ మొత్తం కూడా డ్రగ్ అడిక్షన్ గురించి మాట్లాడే. సో థీమ్ ఎటువైపు డెవలప్ అయిందంటే డ్రగ్ అడిక్షన్. డైరెక్ట్ ఆన్సర్ డ్రగ్ అడిక్షన్. ప్రెషర్ ఆఫ్ ద మోడర్న్ వరల్డ్ 100% ఇట్ ఈస్ రెలవెంట్. మోడర్న్ వరల్డ్లో ఉన్న ప్రెషర్స్ ఏంటి అది కూడా చెప్పాడు, కాకపోతే ఒక్క హాఫ్లో చెప్పాడు. రిమైనింగ్ 2 హాఫ్స్లో మొత్తం కూడా డ్రగ్ అడిక్షన్. సో మొత్తానికి డెవలప్ అయింది మాత్రం ఇదే, డ్రగ్ అడిక్షన్ అంటే ఏంటో చెప్పారు. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, వాట్ లీడ్స్ యూత్ టు డ్రగ్స్. యూత్ని డ్రగ్స్ వైపు లాగేది ఏంటి? అన్డ్యూ కాంపిటీషన్ ఆఫ్ ద మోడర్న్ వరల్డ్, ఇనేబిలిటీ టు కోప్ విత్ ద డిమాండ్స్ ఆఫ్ ద మోడర్న్ వరల్డ్, ర్యాపిడ్ చేంజెస్ ఇన్ ద మోడర్న్ వరల్డ్. కాంపిటీషన్ ఉంది మోడర్న్ వరల్డ్లో, దానివల్ల 100% కరెక్ట్. ఇనేబిలిటీ టు కోప్ విత్ ద డిమాండ్స్ ఆఫ్ ద మోడర్న్ వరల్డ్. మోడర్న్ వరల్డ్లో సొసైటీ నుంచి ఉండే డిమాండ్స్, ఇది చేయాలి అది చేయాలి, నువ్వు టాప్ ర్యాంకర్ కావాలి, నీకు 10/10 గ్రేడ్స్ రావాలి, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాల్సిందని, ఒక డాక్టర్ కావాలి, రైట్. ప్రాబ్లమ్స్. ర్యాపిడ్ చేంజెస్ ఇన్ ద మోడర్న్ వరల్డ్. మోడర్న్ వరల్డ్లో వచ్చే ర్యాపిడ్ చేంజెస్ కూడా కొంతమంది అడాప్ట్ కాలేరు, ఇవి కూడా కావచ్చు. సో ఆన్సర్ అవుతుంది ఆల్ ఆఫ్ ది అబవ్. అన్ని కరెక్టే, ఆల్ ఆర్ మెన్షన్ ఇన్ ద పారాగ్రాఫ్ ఆల్సో. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ. ఏది కరెక్ట్? డ్రగ్ అడిక్షన్ ఇస్ అ ప్రాబ్లమ్ రెస్ట్రిక్టెడ్ టు ద యూత్. డ్రగ్ అడిక్షన్ అనేది ఓన్లీ యూత్లోనే ఉందా? నో, దట్స్ నాట్ కరెక్ట్, అందరికీ ఉంది. దెర్ ఈస్ ఆల్మోస్ట్ అన్ ఎపిడెమిక్ ఆఫ్ డ్రగ్ యూస్ అమాంగ్ ద యూత్. ఎస్, యూత్లో డ్రగ్ అడిక్షన్ అనేది ఒక ఎపిడెమిక్ స్టేజ్లో ఉంది, న్యాచురల్ డిసీజ్ లాగా స్ప్రెడ్ అయిపోతుందని చెప్పారు. కరెక్ట్. ఆల్ యంగ్స్టర్స్ టేక్ డ్రగ్స్ జస్ట్ టు బ్రేక్ బోర్డమ్. బోర్డమ్ పోవడానికి, టైంపాస్ కాక అందరు యూత్ యంగ్స్టర్స్ అందరూ కూడా డ్రగ్స్ తీసుకుంటారా? నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆల్ యంగ్స్టర్స్ టేక్ టు డ్రగ్స్ బికాస్ ఇఫ్ దే డు నాట్ యూస్ డ్రగ్స్, ఏదో మిస్ అయింది ఇక్కడ, ఎనీవే ఇది కూడా కరెక్ట్ కాదు. సో డైరెక్ట్ ఆన్సర్ 2 అనమాట. లెట్ us move to our లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ గైస్. సో చూడండి, ద సైకిల్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్ ఇన్వాల్వ్స్. డ్రగ్ అడిక్షన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా కంటిన్యూ అవుతుంది ఏంటి? ఫస్ట్ ఇనిషియేషన్, స్టార్టింగ్ స్టేజ్ ఇనిషియేషన్. ఆ తర్వాత రీహాబిలిటేషన్ ఎండింగ్లో ఒకవేళ చేసుకోవాలనుకుంటే పీర్ ప్రెషర్, రిలాక్సేషన్, అడిక్షన్, రిలాక్సేషన్, డీ అడిక్షన్ గురించి మాట్లాడలేదు. సో ఇనిషియేషన్ కావాలి, ఇనిషియేషన్ తోటి వస్తుంది, తీసుకున్న తర్వాత రిలాక్సేషన్ తర్వాత అవుతాం అడిక్షన్ అవుతుంది. సో ఇది సైకిల్ అనమాట. డైరెక్ట్ కరెక్ట్. వచ్చాను. సో ఇలా రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి, మీకు 100% మార్క్స్ వస్తాను. లెట్స్ మూవ్ టు రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ నౌ. రెడీగా ఉండండి. రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ కూడా డిస్ప్లే చేస్తా, పాస్ చేయాలి. ఎవ్రీ టైమ్ ఆన్సర్ నీ సైడ్ నుంచి ఫస్ట్ రావాలి, ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినాలి. రెడీ కదా? రైట్. ఓకే, 16 క్వశ్చన్ నెంబర్ 16 ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో ఏం లేదండి, ఏ అనేది ముందు పెట్టి బి అనేది ముందు పెట్టి సెంటెన్స్ ఇవ్వకుండా ఎండింగ్లో ఇచ్చారు, స్టిల్ అదే అనమాట. ఓకేనా? సో ఇదంతా సెంటెన్స్ ఏ. చదవండి. Scientists have discovered that may pave way for sustainable ways to clean up oil spills. A unique oil-eating bacteria in the Mariana Trench, the deepest part of the Earth's ocean, a finding. Okay, ఒకటైతే చెప్పొచ్చండి, డీపెస్ట్ పార్ట్ అన్న దగ్గర సూపర్లేటివ్ డిగ్రీ ఉంది కాబట్టి దాని ముందు ఆర్టికల్ దారావడం బాగుంది. సిడి ఆప్షన్స్లో పక్కపక్కనే వస్తాయి, ఇదొక విషయం, అలా ఉంచండి. ఇట్స్ అ మ్యాండేటరీ పేర్. సిడి పక్కపక్కనే వచ్చే ఆప్షన్స్ చూడండి. ఇక్కడ సిడి లేదు, డిసి, ఇది డైరెక్ట్గా తీసేయచ్చు. ఓకే, సిడి ఉంది, సిడి అపాన్ ఫస్ట్ రీడింగ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, బిగినింగ్ దేంతో చేయాలి అనేది క్వశ్చన్. సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్. సైంటిస్ట్ అనేది ఒక నౌన్తో ప్రాపర్గా బిగిన్ అవుతుంది.
ఓకే, దాట్ అని వచ్చింది. దాట్ ఈజ్ అ కంజంక్షన్ ఆర్ రిలేటివ్ ప్రొనౌన్. సో బీతో బిగిన్ అయ్యే ఛాన్స్ లేదు, బీతో బిగిన్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, ఏతో బిగిన్ కావాలి. సి ఛాన్స్ ఉందా చూద్దాం ఒకసారి. ఆ యునీక్ ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా ఇన్ ద మ్యారియనా ట్రెంచ్ ద అని వచ్చింది. దీంతో కూడా బిగిన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఏతో చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. ఓకే, ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్, పర్ఫెక్ట్ వే అండి ఇది. చూద్దాం, నౌన్ ఉంది కాబట్టి. సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్, సైంటిస్ట్ డిస్కవర్ చేశారు దేన్ని. సైంటిస్ట్ అవుతుంది సబ్జెక్ట్, హ్యావ్ డిస్కవర్డ్ అవుతుంది వర్బ్, వర్బ్ తర్వాత రావాలి ఆబ్జెక్ట్. దేన్ని డిస్కవర్ చేశారు అనేది ఎక్కడ ఉంది చూడండి. సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్ దాట్ మే. సో చూసుకుంటే ఏ చెప్పిన తర్వాత మిగిలింది ఏ తర్వాత సి రావాలి. ఆప్షన్ అదే కదా, ఇంకా ఇది వెళ్ళిపోయింది కాబట్టి. ఓకేనా, ఏ సి ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. సి పార్ట్ ఇది అనమాట. ఓకే, సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్ ఎ యునీక్ ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా. ఎస్, ఆబ్జెక్ట్ ప్లేస్లో 100% మనకి ఒక నౌన్ అవసరమైంది. 100% ఇక్కడ వస్తుంది ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా. నైస్ కదా, ఆయిల్ని తినే బ్యాక్టీరియాని కనుక్కున్నారంట సైంటిస్ట్. ఓకే, సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్ అ యునీక్ ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా ఇన్ ద మ్యారియానా ట్రెంచ్, డీపెస్ట్ పార్ట్ ఇన్ ద హోల్ వరల్డ్. మ్యారియానా ట్రెంచ్ పసిఫిక్ ఓషన్లో ఉంది, తెలుసు కదా. రైట్, ఆ యునీక్ ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా ఇన్ ద మ్యారియానా ట్రెంచ్. ద మ్యారియానా ట్రెంచ్ అంటే చెప్తున్నాం ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్స్ ఓషన్స్ అని చెప్తున్నాం. ఓకేనా, ఆ ఫైండింగ్ 100%. ఫస్ట్ మనం ఏ చెప్తాం, ఏ తర్వాత సి చెప్తాం, సి తర్వాత డి. బాగుంది, లాక్ అవుతుంది. 100% ఆన్సర్ ఇదే అవుతుందండి, నో ప్రాబ్లం. ఓకేనా, సో చెప్పండి. సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్ అ యునీక్ ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా ఇన్ ద మ్యారియానా ట్రెంచ్, ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్స్ ఓషన్స్, అ ఫైండింగ్ దట్ మే. చూడండి ఒకసారి, ఆ ఫైండింగ్ ఇక్కడ మళ్ళీ కొత్త క్లాస్ స్టార్ట్ అయింది. సబ్జెక్ట్ ఆ తర్వాత వర్బ్ వస్తుంది చూసుకోండి. ఓకేనా, రైట్, ఒక కంజంక్షన్ చెప్పేసాం. ఆ ఫైండింగ్ రిలేటివ్ ప్రొనౌన్, ఆ తర్వాత వర్బ్ వస్తుంది. దట్ మే పేవ్ వే ఫర్ సస్టైనబుల్ వేస్ టు క్లీన్ అప్ ఆయిల్ స్పిల్స్. ఓకేనా, ఒక షిప్ కంటైనర్ ఎప్పుడైనా కూడా ఆయిల్ తీసుకెళ్ళేటప్పుడు ఒకవేళ అది యాక్సిడెంట్ అయ్యి మునిగిపోతే ఆయిల్ మొత్తం ఒక తెప్పలాగా ఓషన్ పైన పేరుకుపోతుంది. అప్పుడు మనం వాడుకోవచ్చు ఈ బ్యాక్టీరియాని. ఆయిల్ స్పిల్స్ మొత్తం లాగేసుకుంటుంది బ్యాక్టీరియా. బాగుంది కదండి, రైట్. సో 100% ఆన్సర్ ఏసీడీబీ. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ఆన్ మండే మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ ఇస్ అ నౌన్. సో దీంతో మనం బిగిన్ చేయొచ్చు అనేది క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ఆన్ మండే మార్నింగ్, ఆంధ్రప్రదేశ్ మండే మార్నింగ్ ఏదో జరిగిందంట. సరే, ఆప్షన్స్ చెక్ చేసుకుంటూ వెళ్తే ఏ అనే ఛాన్స్ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఛాన్స్ లేదు. సో డి చెక్ కూడా చేయకండి. ఓకే, సో ఏదో చేయొచ్చా ఆంధ్రప్రదేశ్ ఆన్ మండే మార్నింగ్ చూద్దాం. అలా ఉంచండి. ఏసీ ఉంది, ఏడీ ఉంది. ఒకసారి లాగ్ చూద్దాం ఏ తర్వాత సి వస్తుందో. ఆంధ్రప్రదేశ్ ఆన్ మండే మార్నింగ్ తర్వాత సి చెప్తే ఆంధ్రప్రదేశ్ ఆన్ మండే మార్నింగ్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఏమైనా మ్యాచ్ అవుతుందండి? నో, అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. ఏసీ వచ్చే ఛాన్స్ లేదు. ఏడీ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఆన్ మండే మార్నింగ్ డి చెప్తే ద కంట్రీస్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ శాటిలైట్. ఆంధ్రప్రదేశ్ ఆన్ మండే మార్నింగ్ ద కంట్రీస్ ఫస్ట్ శాటిలైట్ అని చెప్పేసి చెప్పొచ్చా? నో ఛాన్స్ గైస్. కంటిన్యూషన్ అలా కూడా లాక్ అవ్వట్లేదు, తీసేయండి. ఇప్పుడు బీతో స్టార్ట్ అయ్యే ఆప్షన్, సితో స్టార్ట్ అయ్యే ఆప్షన్ చూద్దాం. ఓకే, బీలో ఏముంది? ఎమిసాట్. ఎమిసాట్ ఈజ్ అ నౌన్. సో ఇది సబ్జెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, నో ప్రాబ్లం. చూద్దాం. ఎమిసాట్ ఫ్రమ్ శ్రీహరికోట ఇన్ కోస్టల్. ఎమిసాట్ శ్రీహరికోట నుంచి కోస్టల్ అని చెప్తే లాగ్ ప్రాపర్గా బిగిన్ అవుతున్న పారాగ్రాఫ్. ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ సిడిబిఏ. ఎలా స్టార్ట్ చేస్తుంది చూడండి. సిలో ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అనే ఒక ఇంట్రొడక్షన్ వస్తుంది, నౌన్. వెరీ గుడ్. ఓకే, లాంచ్డ్ సబ్జెక్ట్ వచ్చింది వర్బ్. దేన్ని లాంచ్ చేసింది? ఆబ్జెక్ట్ కావాలి. ఓకేనా, దేన్ని లాంచ్ చేసింది చూడండి ఒకసారి. ఓకే, సో ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో లాంచ్డ్ ఎమిసాట్. దేన్ని లాంచ్ చేసింది? ఎమిసాట్. ఓకే, అలా చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, సి తర్వాత ఆ లోపు మనం ఏమన్నా ఈ శాటిలైట్ పేరు చెప్పి లోపు ఏమన్నా చెప్పాలనుకుంటే ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేయొచ్చు. చూడండి ఒకసారి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ద కంట్రీస్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ శాటిలైట్. ఓకే, 100%. సి తర్వాత డి రావచ్చు. ఆ శాటిలైట్ నేమే ఎమిసాట్. వెరీ గుడ్ గైస్. ఎమిసాట్ ఫ్రమ్ శ్రీహరికోట ఇన్ కోస్టల్ ఆంధ్ర. ఏమొస్తుంది? కోస్టల్ ఆంధ్ర. ఇది అర్థమైనా చాలు. బీఏతో ఎండ్ అయ్యే ఆప్షన్ ఎక్కడ ఉందో వెతకండి, అది కూడా ఆన్సర్ అవుతుంది. బీఏతో ఎండ్ అయ్యే ఆప్షన్ ఎక్కడ ఉందా? కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అనే ఈ లాజిక్ సింక్ అయినా కూడా ఆన్సర్ చేయొచ్చు. సో బీఏతో ఎండ్ అవుతున్న ఒకటే ఆన్సర్ ఇది. సో ఎలా అని చెక్ చేయండి? ఆన్సర్ సిడిబిఎం. సో చదవండి ఒకసారి. ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో లాంచ్డ్ ద కంట్రీస్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ శాటిలైట్ ఎమిసాట్ ఫ్రమ్ శ్రీహరికోట ఇన్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఆన్ మండే మార్నింగ్. ఎక్సలెంట్ గైస్, స్మూత్ అనమాట. ఒకసారి ఆన్సర్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి చదివి చూసుకోండి మీ ఆన్సర్ కరెక్టా రాంగ్ అనేది రెక్టిఫై చేసుకోవాలి. ఓకే, దిస్ క్వశ్చన్ లుక్స్ సింపుల్, చిన్నగా ఉంది. చూడండి ఒకసారి. కాన్సెప్ట్ యూజ్డ్ వెన్ ఫిలాసఫీ ఆఫ్ టెక్నాలజీ కంటెన్స్ 2 నౌన్స్. ఫిలాసఫీ ఒక నౌన్, టెక్నాలజీ ఒక నౌన్. ఓకే, చూద్దాం బిగినింగ్ రావచ్చేమో.
right? And technological somnambulism. Technological somnambulism is a noun guys. ఇది కూడా బిగినింగ్లో రావచ్చు. సి చూద్దాం, సి ఆర్ బి ఛాన్సెస్ ఉన్నాయి. ఏతో కాన్సెప్ట్ యూజ్డ్ వెన్ అని స్టార్ట్ చేసే ఛాన్స్ లేదు. సో ఈ టూ తీసేసేయండి. ఓకే, టాకింగ్ అబౌట్ ద అని ఉంది. సో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి? ఫిలాసఫీ ఆఫ్ టెక్నాలజీ, సితో స్టార్ట్ చేస్తే, బీతో స్టార్ట్ చేస్తే ఫిలాసఫీ ఆఫ్ టెక్నాలజీ, టెక్నాలజికల్ సోమ్నాంబులిజం ఈజ్ అ. ఫిలాసఫీ ఆఫ్ టెక్నాలజీ, టెక్నాలజికల్ సోమ్నాంబులిజం ఈజ్ అ అని చెప్తే ప్రాపర్గా సింక్ అవుతుందా? అసలు అయ్యేటట్టు అనిపించట్లేదు. బీసీ చెప్తే రాంగ్ అండి. ఎలిమినేషన్తో వెళ్ళండి, ఆన్సర్ అవుతుంది సిఏడిబి. చదవండి ఒకసారి. టెక్నాలజికల్ సోమ్నాంబులిజం ఈజ్ అ, సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది, ఆబ్జెక్ట్ నెక్స్ట్. టెక్నాలజికల్ సోమ్నాంబులిజం ఈజ్ అ, ఆర్టికల్ వచ్చిన తర్వాత, ఆర్టికల్ తర్వాత రావాలి ఒక నౌన్. ఆ నౌన్ ఫిలాసఫీ కావచ్చు ఆర్ కాన్సెప్టే కావచ్చు. టెక్నాలజికల్ సోమ్నాంబులిజం ఈజ్ అ కాన్సెప్ట్ యూజ్డ్ వెన్ టాకింగ్ అబౌట్ ద ఫిలాసఫీ ఆఫ్ టెక్నాలజీ. టెక్నాలజికల్ సోమ్నాంబులిజం అనే కాన్సెప్ట్ని ఎప్పుడు వాడతాము అంటే, ఎప్పుడైతే ఫిలాసఫీ ఆఫ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతాం అప్పుడు వాడతాం అని చెప్తే 100% ఆన్సర్ సిఏడిబి. స్మూత్ అనమాట. లెట్ us మూవ్ టు అవర్ 19th క్వశ్చన్. ఈజీ రైట్? వీడియో పాస్ చేయండి, ట్రై చేయండి. విత్ ద ఇంటరిమ్ బడ్జెట్ అవుట్, ఏతో 2 ఆప్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, అలా ఉంచండి. ఆల్ ఐస్ ఆర్ నౌ ఆన్ ద మానిటరీ పాలసీ కమిటీస్ ఎంపీసీ డెసిషన్ దట్ విల్ బీ అనౌన్స్డ్ ఆన్ 7th February. యాక్చువల్లీ నాకు బీసీడీ చదివేటప్పుడు అయితే మంచి ఫ్లో అయితే కనిపిస్తుంది. ఒకసారి చూడండి. ఆల్ ఐస్ ఆర్ నౌ ఆన్ ద మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ అంటే బి పక్కన 100% సి రావాలి. ఓకే, ఆప్షన్ 1 కాదు, బి పక్కన సి రావాలి. ఆన్సర్ 4 కాదు. ఓకేనా? అయితే ఇప్పుడు ఆన్సర్ ఇదా డిసైడ్ చేయాలి. ఓకే రైట్. విత్ ద ఇంటరిమ్ బడ్జెట్ అవుట్, ఇంటరిమ్ బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ వచ్చింది కాబట్టి, విత్ ద ఇంటరిమ్ బడ్జెట్ అవుట్ ఆల్ ఐస్ ఆర్ నౌ ఆన్ ద మానిటరీ పాలసీ కమిటీస్ డెసిషన్ దట్ విల్ బీ అనౌన్స్డ్ ఆన్ 7th February. దాని తర్వాత 100% మ్యాచ్ అవుతుందండి. దట్ విల్ బీ అనౌన్స్డ్ ఆన్ 7th February. డెసిషన్ అనౌన్స్ అవుతుంది 7th February. సో సి తర్వాత డి, 100% బీసీడి రావాలి. బీసీడి కానీ ఏని ఎక్కడ పెట్టాలి? నేను కరెక్ట్గా చదువుతాను వినండి. అది స్టార్టింగ్లో పెడదాం, లాస్ట్లో. ఆల్ ఐస్ ఆర్ నౌ ఆన్ ద మానిటరీ పాలసీ కమిటీస్ డెసిషన్ దట్ విల్ బీ అనౌన్స్డ్ ఆన్ 7th February విత్ ద ఇంటరిమ్ బడ్జెట్ అవుట్. ఎండింగ్లో పెడితే అస్సలు లాక్ అవ్వట్లేదండి. ఇంటరిమ్ బడ్జెట్ వచ్చింది కాబట్టి మానిటరీ పాలసీ యొక్క డెసిషన్ని 7th February రోజు ఏం చెప్తారో వినాలి అని చెప్తే 100% ఆన్సర్ ఏబిసిడి. అంటే ఫ్యాక్ట్ చెప్పాలంటే రీఅరేంజ్మెంట్ చేయక్కర్లేదు, ఉన్న సెంటెన్స్ ఆర్డర్ కరెక్ట్ అనమాట. ఇలా చదవండి, స్టార్ట్ చేయండి. విత్ ద ఇంటరిమ్ బడ్జెట్ అవుట్ ఆల్ ఐస్ ఆర్ నౌ ఆన్ ద మానిటరీ పాలసీ కమిటీస్ డెసిషన్ దట్ విల్ బీ అనౌన్స్డ్ ఆన్ 7th February. సమ్టైమ్స్ ఇలాంటి జోల్డ్స్ కూడా వస్తాయి, సర్ప్రైజ్ అటాక్స్. ఏంటి అంటే ఇచ్చిన ఆర్డర్ 100% కరెక్ట్ కూడా ఉంటుంది. చెక్ చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 కొంచెం డిఫరెంట్గా ఉంచండి. ఆ స్టేట్మెంట్ ఈస్ గివెన్ విత్ నేమ్ 1, నంబరింగ్ 1 ఇచ్చారు. మిగతావి మీకు ఏబిసిడి కనిపిస్తున్నాయి. సో ఏబిసిడిని మీరు అరేంజ్ చేయాలి. అంటే 1 అలానే ఉంటుంది. పారాగ్రాఫ్ని బిగిన్ 1తో చేయాలి. కంటిన్యూషన్ చెప్పండి. సిన్స్ ఇండిపెండెన్స్ తర్వాత, ఇండిపెండెన్స్ దగ్గర నుంచి అని చెప్పాలంటే, ఓకే, సిన్స్ ఇండిపెండెన్స్. ఓకే రైట్. ఇలా బిగిన్ చేస్తే నెక్స్ట్ టైం రావాలి. 100% సిన్స్ ఇండిపెండెన్స్ చెప్పిన తర్వాత మనం స్టేట్మెంట్ని స్టార్ట్ చేయాలి. సబ్జెక్ట్ రావాలి, ఆ తర్వాత వర్బ్ రావాలి, ఆ తర్వాత ఆబ్జెక్ట్. దిస్ ఈస్ ది బేసిక్ ఫ్లో రైట్. సో చెక్ చేయండి. సిన్స్ ఇండిపెండెన్స్ ఆన్ ద నెసెసిటీ ఆఫ్ ప్రెపోజిషన్ వస్తుందా? ఏ వచ్చే ఛాన్స్ లేదు, తీసేసేయండి. సి ఉంది ఇక్కడ, ఛాన్స్ సి డైరెక్ట్గా ఇచ్చారు. అయ్యా we have been debating dash. Okay, observe చేయండి. we is a pronoun acting as a subject, have been debating becomes the verb. 100% correct. ఆబ్జెక్ట్ కోసం వెతకండి. ఓకే, సిన్స్ ఇండిపెండెన్స్ we have been debating. ఏ ఉంది 2 ఆప్షన్స్లో కూడా, సి తర్వాత చదివేసేయండి. డిబేటింగ్ ఆన్ ద నెసెసిటీ ఆఫ్, 100% కరెక్ట్. we have been debating on the necessity of. ఓకే, సో 100% వర్బ్ తర్వాత ప్రెపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్ కూడా వచ్చింది. నో ప్రాబ్లం. ఓకేనా? ఆన్ ద నెసెసిటీ ఆఫ్ వచ్చింది అంటే ఆఫ్ తర్వాత కూడా మీకు ఒక నౌన్ వస్తుంది. 100% ప్రెపోజిషన్ కదా, నౌన్ వస్తుంది. ఆన్ ద నెసెసిటీ ఆఫ్ తర్వాత వచ్చే నౌన్. ఓకేనా? ఆఫ్ తర్వాత ఫర్ అయితే పెట్టలేం కదా, ఆఫ్ ఫర్ అని చెప్పలేం. సో డి రాదు. సో మిగిలిందే బీలో నౌన్ ఉంటుంది చూడండి. ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ఆల్ ద సిటిజన్స్ అని చెప్తే బీడీ రావాలి. సో ఆన్సర్ 3. సో ప్రెపోజిషన్ తర్వాత నౌన్ వస్తుంది అనే ఈ లాజిక్ తెలిసిన వాళ్ళకి ఇమీడియట్గా ఈ రెండింటిలోంచి ఆన్సర్ ఎలిమినేషన్ తెలుస్తుంది. ఆన్సర్ తెలుస్తుంది, సిఏబిడి. లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, టెక్నాలజీ ఈజ్
ఇన్వెస్టర్స్. సో ఇప్పుడు చెక్ చేయండి. అగైన్ యూ ఆర్ గెటింగ్ అ క్వశ్చన్ విత్ సెంటెన్స్ with the number 1, right? So you're getting options of ABCD also. So arrange ABCD in the proper order. చెప్పండి. ఆప్షన్స్ చెక్ చేస్తే D, C మాత్రమే ఉన్నాయి. సో చదువుదాం. రైట్, టెక్నాలజీ ఈజ్ చెప్పిన తర్వాత సి చెప్పొచ్చా? సి ఉంది. డిఫికల్ట్ టు కాంప్రిహెండ్ దాట్. టెక్నాలజీ ఈజ్ డిఫికల్ట్ టు కాంప్రిహెండ్ దాట్. టెక్నాలజీని ఈజీగా అర్థం చేసుకోలేము, టెక్నాలజీని అర్థం చేసుకోవడం కష్టము, దాట్ అని చెప్పడం కరెక్ట్ అవుతుందా? ఒక ఆప్షన్ సి ఇది. డి ఎక్కడ ఉందో చెక్ చేయండి, రెండింటిలో ఏదో ఒకటి. టెక్నాలజీ ఈజ్ డి చెప్తే చేంజింగ్ వర్క్ ఎట్ అ పేస్. ఇప్పుడు వినండి, ఓకేనా? టెక్నాలజీ ఈజ్ చెప్పిన తర్వాత ఈజ్ అనేది ఒక బీ ఫామ్ ఆఫ్ వర్బ్. కంటిన్యూస్ టెన్సెస్లో బీ ఫామ్ తర్వాత వస్తుంది ఒక V4. V4 అంటేనే నెక్స్ట్ వచ్చేది ఒక ఐఎన్జీ ఫామ్ ఆఫ్ అ వర్బ్. 100% మ్యాచింగా, నాట్ మ్యాచింగా? రైట్. సో టెక్నాలజీ ఈజ్ చేంజింగ్ వర్క్ ఎట్ అ పేస్. వర్క్ని టెక్నాలజీ చేంజ్ చేస్తుంది చాలా ర్యాపిడ్గా. పేస్ అంటే స్పీడ్ అనమాట, ఓకేనా? సో 100%. 1 తర్వాత రావాలి సి. సో నాట్ సి, యాక్చువల్లీ డి కదా. యా, చేంజింగ్ ఇక్కడ ఉంది కాబట్టి డి. యా, పార్డన్ మీ. సో ఆప్షన్ 3 తీసేయండి, 2 తీసేయండి. డి తర్వాత సి రావాలి, సి రావాలి, చదివేసేయండి. టెక్నాలజీ ఈజ్ చేంజింగ్ వర్క్ ఎట్ అ పేస్ సో డిఫికల్ట్ టు కాంప్రిహెండ్ దాట్. ఒకవేళ ఇక్కడ ఆప్షన్స్లో చేంజ్ ఉన్నా కూడా గుర్తుపట్టండి, సో వచ్చింది అంటే ద కోరిలేటివ్ పెయిర్ వర్డ్ ఫర్ ద వర్డ్ సో ఈజ్ ద కంజంక్షన్ దాట్. ఇది కూడా తెలిసి ఉంటుంది మీకు. సో దాట్ లాజిక్ని కూడా గుర్తుపెట్టండి. ఇక్కడ సో వచ్చింది కాబట్టి 100% నెక్స్ట్ ఆప్షన్లో రావాలి దాట్ ఉంటుంది, అంతే. ఓకేనా? సో చదవండి. ఓకే, చేంజింగ్ వర్క్ ఎట్ అ పేస్ సో డిఫికల్ట్ టు కాంప్రిహెండ్. ఎంత ఫాస్ట్గా చేంజ్ చేస్తుంది వర్క్ కల్చర్ని అంటే డిఫికల్ట్ టు కాంప్రిహెండ్, అర్థం కూడా చేసుకోవాలంత ఫాస్ట్గా. దాట్ తర్వాత ఇప్పుడు మీకు కొత్త క్లాస్ స్టార్ట్ కావాలి కాబట్టి మీకు రావాలి ఒక నౌన్, సబ్జెక్ట్ లాగా. ఓకే, ఇప్పుడు చెప్పాలి డీసీ తర్వాత బీనా ఏనా? ఓకేనా? డీలో ఏముందో చూద్దాం. దట్ ఆర్ క్లూలెస్ అబౌట్ హౌ టు సేఫ్ గార్డ్ జాబ్స్. దట్ ఆర్ క్లూలెస్, నో. నెక్స్ట్ మోస్ట్ ప్రాబ్లీ సబ్జెక్ట్ రావాలి కాబట్టి దట్ ఇన్వెస్టర్స్, వర్కర్స్, నౌన్స్ ఉండండి. కంపెనీస్ అండ్ పాలసీ మేకర్స్ ఆర్. ఇక్కడ వచ్చినవన్నీ కూడా ప్లూరల్ సబ్జెక్ట్స్ కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్ తర్వాత ప్లూరల్ వర్బ్ వస్తుంది. ఆర్ 100% మ్యాచ్ అవుతుంది కదా, నో ప్రాబ్లం. ఓకేనా? ఆర్ క్లూలెస్ అబౌట్ హౌ టు సేఫ్ గార్డ్ జాబ్స్. 100% చదువుతాను చూడండి. టెక్నాలజీ ఈజ్ చేంజింగ్ వర్క్ ఎట్ అ pace so difficult to comprehend that investors, workers, companies and policy makers are clueless about how to safeguard jobs. 100% ఆన్సర్ అవుతుంది DCAP. అదే కదా, DC తర్వాత A తర్వాత B. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఐడియాస్. ఫస్ట్ స్టేట్మెంట్ ఫిక్స్డ్ స్టేట్మెంట్, స్టేషనరీ స్టేట్మెంట్. సో స్టార్ట్ చేయండి. ద రూలింగ్ పార్టీ అని స్టార్ట్ అయింది. దిస్ ఈస్ ది సబ్జెక్ట్. దట్స్ రైట్, దిస్ ఈస్ ది సబ్జెక్ట్. ఇప్పుడు చెప్పండి, ద రూలింగ్ పార్టీ చెప్పిన తర్వాత ఆప్షన్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళండి, మీకు ఏం కనిపిస్తుంది? ద రూలింగ్ పార్టీ చెప్పిన తర్వాత మీకు డి వస్తుందా, బి వస్తుందా క్వశ్చన్. ద రూలింగ్ పార్టీ తర్వాత బి చెప్తే ద రూలింగ్ పార్టీ ఇన్ అ డెమోక్రసీ ఈజ్ ఆబ్వియస్లీ, బాగానే ఉంది, బీతో ప్రాబ్లం లేదు. ద రూలింగ్ పార్టీ గైడెడ్ మోర్ బై ద లస్ట్ ఫర్ పవర్ దాన్ బై ద సిన్సియర్ డిజైర్ ఇన్ అ డెమోక్రసీ ఈజ్ ఆబ్వియస్లీ టు సర్వ్ పీపుల్ ఇన్ అ రియల్ సెన్స్. ఇప్పుడు కరెక్ట్గా మీరు చెక్ చేసి చూడాలి దీన్ని, ఓకేనా? ద రూలింగ్ పార్టీ చెప్పిన తర్వాత డి చెప్పాలా, బి చెప్పాలనేది క్వశ్చన్. కూల్గా డిసైడ్ చేద్దాం, ఓకేనా? చదవండి. ఒకవేళ డి పెట్టేశాను అనుకోండి, ద రూలింగ్ పార్టీ గైడెడ్ మోర్ బై ద లస్ట్. ఓకే, ఎక్కువగా అత్యాశతో ముందుకు వెళ్ళే రూలింగ్ పార్టీ అయితే ద రూలింగ్ పార్టీ గైడెడ్ మోర్ బై ద లస్ట్ చెప్పొచ్చండి. డి తర్వాత బి చెప్తే బి ఇన్ అ డెమోక్రసీ. చూడండి, ద రూలింగ్ పార్టీ గైడెడ్ మోర్ బై ద లస్ట్ ఇన్ అ డెమోక్రసీ ఈజ్ ఆబ్వియస్లీ చెప్పిన తర్వాత సి చెప్పామనుకోండి, ఆబ్వియస్లీ టు సర్ మ్యాచ్ కావట్లే. డిబిఏ చెప్పామనుకోండి, ఈజ్ ఆబ్వియస్లీ ఫర్ పవర్ దాన్ బై. నో 100% డితో స్టార్ట్ కాదండి, కనెక్షన్ ప్రాపర్గా లేదు. ఇప్పుడు చెక్ చేయండి. బితో బిగిన్ చేస్తే ద రూలింగ్ పార్టీ ఇన్ అ డెమోక్రసీ ఈజ్ ఆబ్వియస్లీ గైడెడ్. ఎస్, ఆబ్వియస్లీ గైడెడ్, ఎందుకంటే వర్బ్కి ముందు వర్బ్ని డిఫైన్ చేసే ఒక యాడ్వర్బ్ కూడా వస్తుంది. ఓకే, సో ఆబ్వియస్లీ తర్వాత గైడెడ్ రావచ్చు. సో బీడి సౌండ్స్ వెరీ ఫెమిలియర్, వెరీ గుడ్. ద రూలింగ్ పార్టీ ఇన్ అ డెమోక్రసీ, ఒక డెమోక్రటిక్ కంట్రీలో రూలింగ్ పార్టీ అనేది ఈజ్ ఆబ్వియస్లీ గైడెడ్ మోర్ బై ద లస్ట్. ఎక్కువ అత్యాశతోనే గైడ్ చేయబడుతుంది, ఎక్కువగా సంపాదన గురించి ఆలోచిస్తారు రూలింగ్ పార్టీలో ఎవరున్నా కూడా. గైడెడ్ మోర్ బై ద లస్ట్ వచ్చిన తర్వాత మోర్ తర్వాత డౌట్ ఉంటే మీకు డి తర్వాత మోర్ తర్వాత 100% మీకు రావాలి కనెక్షన్లో దాన్. కంపారిటివ్ డిగ్రీ ఇస్తాను, ఈఆర్ దాన్, మోర్ దాన్ రావాల్సిందే. సో మోర్ తర్వాత రావాలి దాన్. సో దాన్ ఉన్న ఆప్షన్ ఏ కాబట్టి బీడీసీ కాదు, బీడీఏ ఆన్సర్, బీడీఏసీ.
కొంచెం క్లోజ్ అనాలిసిస్ అవసరమైందండి క్వశ్చన్కి, అవునా కదా. సో చదువుదాం. ద రూలింగ్ పార్టీ, ఒకసారి నేను చదువుతాను చూడండి. ద రూలింగ్ పార్టీ, తర్వాత బి చెప్తే ద రూలింగ్ పార్టీ ఇన్ అ డెమోక్రసీ ఈజ్ ఆబ్వియస్లీ గైడెడ్ మోర్ బై ద లస్ట్ ఫర్ పవర్ దాన్ బై ద సిన్సియర్ డిజైర్. సిన్సియర్ డిజైర్తో పని చేయరు రూలింగ్ పార్టీలు ఎక్కువగా అని చెప్తున్నారు, ఓకేనా. డిజైర్ టు సర్వ్ పీపుల్ ఇన్ అ రియల్ సెన్స్, ప్రజలకి సేవ చేద్దామనే రియల్ సెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది రూలింగ్ పార్టీస్లో, ఎక్కువ శాతం అని చెప్తున్నాం. రైట్. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, క్వశ్చన్ నెంబర్ 23. వీడియో పాస్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ వినే దానికంటే ముందే ఆన్సర్ చేసి వినండి, ఓకేనా. రైట్. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ అ బేసిస్ ఆఫ్ అని చెప్పొచ్చా. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ అ బేసిస్ ఆఫ్, ఆప్షన్ ఏ ఒక ఛాన్స్, ఆప్షన్ సి ఒక ఛాన్స్. సరే చూడండి, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ అ బేసిస్ ఆఫ్ అంటే అంత ప్రాపర్గా లాక్ అవుట్, బట్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ, అలా ఉంచండి. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సి చెప్తే అడాప్ట్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ది సబ్జెక్ట్, ఇమీడియట్గా సబ్జెక్ట్ తర్వాత రావాలి వర్బ్, ఆ వర్బ్ అవుతుంది అడాప్ట్స్, సింగులర్ వర్బ్. అసాను 100% లాక్ అవుతుంది. సో సితో బిగించేయండి, 2 ఆప్షన్స్ ఇక్కడే ఎలిమినేట్ అయిపోయాయి, రైటా. ఒకవేళ మీరు వీటిలో ఆన్సర్ అనుకుని ఉంటే రాంగ్ అనమాట. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్స్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సి చెప్పిన తర్వాత ఏ 2 ఆప్షన్స్లో ఉంది కూడా చదివేసేయండి. అడాప్ట్స్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ యాజ్ అ బేసిస్ ఆఫ్ అని వచ్చిన తర్వాత ఆఫ్ వచ్చింది కాబట్టి అగైన్ అ ప్రపోజిషన్ ఈస్ యూస్. ప్రపోజిషన్ ఈస్ యూజువల్లీ ఫాలోడ్ బై అ నౌన్. సో సర్చ్ ఫర్ నౌన్స్, ఓకేనా. ఏ తర్వాత డీనా బీనా చెప్పేది ఈ లాజిక్ అనమాట, ఓకేనా. సో ఇప్పుడు వెతకండి ఎక్కడ మీకు నౌన్ ఉంది అనేది, ఓకేనా. ఆఫ్ తర్వాత ఏ తర్వాత డి చదివితే ఆఫ్ ఎలక్షన్స్ టు ద లోక్సభ, ఆఫ్ ఎలక్షన్స్ టు ద లోక్సభ, ఎలక్షన్ ఈజ్ అ నౌన్. బాగుంది, ఓకేనా. ఒకవేళ డి కాకుండా బి తీసుకుంటే యాజ్ అ బేసిస్ ఆఫ్ అండ్, ఆఫ్ తర్వాత ఇమీడియట్గా కంజంక్షన్ అండ్ రావడం పాసిబుల్, నాట్ పాసిబుల్, నాట్ పాసిబుల్. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ ఆప్షన్ 2. లెట్ మీ డ్రాగ్ ఇట్ డౌన్ ఫస్ట్, ఓకేనా. సో ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్లో ఆప్షన్ 2, ఓకేనా. దట్ ఈస్ కరెక్ట్, రైట్. సో లెట్ మీ మార్క్ ఇట్ హియర్, ఓకే. సో ప్రాపర్లీ మార్క్ చేద్దాం. సో చదవండి. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం పోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి చూడండి. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పిన తర్వాత సికి వస్తే ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిలో అడాప్ట్స్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ వచ్చిన తర్వాత అడల్ట్ ఏ ఉంది కాబట్టి ఏ చదివితే యాజ్ అ బేసిస్ ఆఫ్. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్స్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ యాజ్ అ బేసిస్ ఆఫ్ అని చెప్పిన తర్వాత ఎలక్షన్స్ సిఏడి. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2, కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా, రైట్. సో వెరీ గుడ్ గైస్. Next one, question number 24. Right, let us try to give it a read, guys. When the అని వచ్చింది కదా, సో when the అని వచ్చిన తర్వాత the is an article should be followed by noun. ఇది కూడా ఒక లాజిక్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆర్టికల్స్ తర్వాత నౌన్ వస్తుంది కాబట్టి మీకు 1 తర్వాత నౌన్ వచ్చేది ఎక్కడ చెక్ చేయండి. 1 తర్వాత ఆప్షన్స్లో బి ఉంది, డి ఉంది. సో చెక్ చేద్దాం. బిలో ఎర్త్ ఉంది, ఎర్త్ ఈజ్ అ నౌన్, ది ఎర్త్ 100% లాక్ అవుతుంది. డి చదివితే డీలో ఉంది ది యానిమల్స్, ఆల్రెడీ ద ఉంది, మళ్ళీ దా రాస్తే డబల్ ద ఛాన్స్ ఉందా లేదు. సో డైరెక్ట్గా డి ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి, ఈజీ కదా. ఆప్షన్ బి డితో చదవాలి. ఇప్పుడైతే చదవండి. వెన్ ది ఎర్త్ ఈజ్ సిక్, ఎప్పుడైతే ఎర్త్ అనేది డేంజర్లో ఉంటుందో, వీక్ స్టేజ్లో ఉంటుందో, వెన్ ద ఎర్త్ ఈజ్ సిక్. బి తర్వాత డి చెప్తే వెన్ ది ఎర్త్ ఈజ్ సిక్, డి ఉంది కాబట్టి నో కన్ఫ్యూజన్, డి చదివేసేయండి. ది యానిమల్స్ విల్ బిగిన్ టు డిసపియర్, యానిమల్స్ అనేవి అంతరించిపోవడం స్టార్ట్ అవుతుంది, ఓకే. ది యానిమల్స్ విల్ బిగిన్ టు డిసపియర్ తర్వాత ఏ అని చెప్తే ద వారియర్స్ ఆఫ్ ద రెయిన్బో విల్ కమ్ టు సేవ్ దెమ్ వెన్ దాట్ హ్యాపెన్స్. వెన్ దాట్ హ్యాపెన్స్ అవుతుంది ఒక కామా, అండ్ దిస్ కామా ఈస్ గోన్ బి ద డిఫైనింగ్ ఫ్యాక్టర్ ఆర్ ద డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ బిట్వీన్ దీస్ 2 ఆప్షన్స్. విచ్ ఆప్షన్ ఈస్ గోన్ బి యువర్ ఆన్సర్? డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది ఆ కామా. ఇప్పుడు చూడండి, వెన్ దాట్ హ్యాపెన్స్ అన్న తర్వాత కామా ఉంది కాబట్టి 100% కామా తర్వాత కంటిన్యూషన్ రావాలి కాబట్టి మనం బీడి చెప్పిన తర్వాత 100% సి చెప్పి ఆ తర్వాతనే ఏ చెప్పాలి. ఏ చెప్పి సి చెప్తే సి దగ్గర కామా రాదు, ఫుల్ స్టాప్ వస్తుంది కదా, వేసాను. సో ఇప్పుడు చెప్పండి, బీడి తర్వాత ఏ చెప్పే సి చెప్దామా, సి తర్వాత ఏ చెప్దామా? లాస్ట్లో ఒకటైతే మెయింటైన్ చేద్దాం, ఈ సి అనేది ఎండింగ్లో రాకూడదు, ఏతో ఎండ్ కావాలి. సో ఆన్సర్ అవుతుంది 3. వెరీ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ పంక్చుయేషన్స్. సో చదవండి. When the earth is sick, తర్వాత the animals will begin to disappear. ఆ తర్వాత when that happens, ఎప్పుడైతే అది అవుతుందో, when that happens, the warriors of the rainbow will come to save them. That is correct. Okay, let us discuss the last question of this session. Come on, final goods subject వచ్చింది. final goods noun subject లా పనిచేస్తుంది. సబ్జెక్ట్ తర్వాత verb రావాలి.
ఓకే రైట్. ఫైనల్ గూడ్స్ అని చెప్పిన తర్వాత వర్బ్ కోసం వెతికితే రాదర్ దాన్ వచ్చింది. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఏతో బిగిన్ కాదు. ఎనివే ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్లో సి ఉంది, బి ఉంది. సో డి చెక్ చేయక్కర్లేదు, సిబి చెక్ చేయాలి. సి చదువుదాం. ఫైనల్ గూడ్స్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ అనదర్ గుడ్. ఇన్ అనేది రాదు, ప్రపోజిషన్ రాదు కాబట్టి ఆప్షన్ సిని ఎలిమినేట్ చేసుకుంటే ఆప్షన్ బి ఎలిమినేషన్స్ మిగిలినాయి. ఇప్పుడు బి దగ్గర ఏ ఆన్సర్ వస్తుంది చూడండి. ఫైనల్ గూడ్స్ చెప్పిన తర్వాత సబ్జెక్ట్ తర్వాత వర్బ్ ఉంది బిలో, అది ఆర్. కరెక్ట్ కదా? చదవండి. ఫైనల్ గూడ్స్ ఆర్ ద గూడ్స్. ఫైనల్ గూడ్స్ అంటే ఏ గూడ్స్ అంటే ఫైనల్ గూడ్స్ ఆర్ ద గూడ్స్, బిడి తర్వాత డి, బి తర్వాత డి. ఫైనల్ గూడ్స్ ఆర్ ద గూడ్స్ దట్ ఆర్ అల్టిమేట్లీ కన్జ్యూమ్డ్. ఏ గూడ్స్ని అయితే మనము కన్జ్యూమ్ చేస్తామో దాన్ని అంటాం ఫైనల్ గూడ్స్ అని. అంటే ప్రిపేర్డ్ ఫైనల్ ప్రొడక్ట్స్ అనమాట మనం వాడేవి. ఫైనల్ గూడ్స్ ఆర్ ద గూడ్స్ దట్ ఆర్ అల్టిమేట్లీ కన్జ్యూమ్డ్, బిడి తర్వాత ఏనా సీనా. ఓకే. ఫైనల్ గూడ్స్ ఆర్ ద గూడ్స్ దట్ ఆర్ అల్టిమేట్లీ కన్జ్యూమ్డ్ రాదర్ దాన్ యూస్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ అనదర్ గుడ్. వేరే గూడ్స్ ప్రొడక్షన్లో యూజ్ చేయకుండా అని చెప్తున్నాం. అంటే 100% రాదర్ దాన్ అనే యూసేజ్ వచ్చిన తర్వాతనే ఆ తర్వాత ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ అనదర్ గుడ్ సి రావాలి. సో ఆన్సర్ ఎండింగ్లో ఏసీ రావాలి, సిఏ రాకూడదు. సో ఆన్సర్ 3 కాదు, ఆన్సర్ అవుతుంది 1. ఎంత ఈజీగా రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ కూడా చేయొచ్చు అనేది మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తుంటారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి మోరల్ కాన్ఫిడెన్స్ అనేది మన గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్తో బూస్ట్ అవుతుందండి. ఓకేనా? సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి మన వీడియోని షేర్ చేయండి, ఇదందరికీ యూజ్ అయ్యేలా చేయండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో కనుక మార్క్స్ కావాలి అనుకుంటే నేను చెప్పే మాట ప్రాక్టీస్ చేయండి అంతే. రీడింగ్ కాంప్రిహెన్షన్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఎన్నైతే అన్ని డైలీ ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామినేషన్ వచ్చి 25-30 మార్క్స్ మీవే అవుతాయి. ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకుండా అన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తారు. ఇక్కడ కనుక మీరు నిజంగా ట్రూ హార్ట్తో జెన్యున్గా మీరు ఓన్గా కనుక ట్రై చేసి ఉంటే వీడియో ప్రాసెస్ చేసుకొని 100% మీరు పర్ఫెక్ట్ ఎగ్జామినేషన్ రాస్తారు అన్న. ఎప్పుడైనా గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాన్ని రియల్ ఎగ్జామినేషన్లో ఫీల్ అయితేనే చాలా ఎక్కువ అవుట్పుట్ ఉంటుంది అది. రైట్. సో విత్ దిస్ I conclude this session. I'll meet you in the next session with interesting and informative session like this. Discussion లాంటిది మనం ఒకటి తీసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. Till then, take care everyone. Thank you. Good day. All the best.